నేను వారిది మీకు మాట మాట వినిపిస్తూ ఏం చెప్పారనే దాని మీద అసలు వాస్తవాలు మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. ఇప్పటి వరకు అధ్యక్షులు వారు మరియు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది పెద్దలు వారికి ఇచ్చినటువంటి సమయాన్ని కొంతమంది స్పీకర్ల కోసం వాడారు. అయితే ఈ కార్యక్రమంలో నాకు సంబంధించిన కూడా కొంత రిజర్వేషన్ ఉండాలి కాబట్టి ఫస్ట్ ఆ మైకిల్ సరి చేసుకోవాలి నాకు కదండి. సంబంధించినటువంటి రిజర్వేషన్ లో భాగంగా నేను ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి వ్యక్తులు వారికి కూడా ఒక నిమిషం మాట్లాడే అవకాశం ఇవ్వాలి కాబట్టి నేను స్టేజ్ మీద ఉండగానే నా మాటలతో నాకు ఆత్ముడు రాజ్యాంగాన్ని ఎలా ఉడుకుతో మహానుభావుడు అంబేద్కర్ ని ఓడించారు. ఈ మహానుభావుడు కూడా ఓడించుకుంటావా? మన అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు జడ శ్రవణ్ కుమార్ గారిని మహానుభావుణ్ణి అభినవ అంబేద్కర్ అంటూ బిరుదు ఇచ్చినందుకు గాను ముందుగా చప్పట్లు. స్కిప్ చేస్తా అది. మీ అందరికీ కూడా దళిత క్రైస్తవ సమర శంకరావ సభకు హృదయపూర్వకంగా ఇది దళిత క్రైస్తవ సమర శంఖారావ సభ ఏలూరులో జరిగినటువంటిది. సభ చాలా 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 కష్టపడి ఇష్టపడి పనిచేశాం. ఈ సభ ద్వారా నేనేం సాధించానో నాకైతే తెలీదు, కానీ ఈ సభ ద్వారా పోరాటాల గడ్డ ఈ ఏలూరు గడ్డ మీద ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసులతో కలిసి పనిచేసేటువంటి గొప్ప అవకాశం నాకు కలిసింది ఈ వారం రోజుల్లో. బెనర్జీ గారు, నేతల రమేష్ గారు, సంజీవ్ గారు, పల్లెం ప్రసాద్ గారు, రాజు గారు, వాట్నాట్ ప్రతి ఒక్క నాయకుడు, శ్రవణ్ కుమార్ అన్నా నీ వెనక మేము ఉన్నాం. ఈ రాష్ట్రంలో దళిత క్రైస్తవుల కోసం, బహుజనుల కోసం, ఆదివాసీల కోసం, కోల్పోతున్న హక్కుల కోసం నువ్వు పెట్టేటువంటి బహిరంగ సభ మా జిల్లాలో, మా ఏలూరు ప్రాంతంలో పెట్టి దిగ్విజయం చేస్తామని గత 10 రోజుల నుంచి నిద్రాహారాలు లేకుండా ఈ సభ కోసం ప్రయత్నం చేశాం. సభ దిగ్విజయం అయ్యే విధంగా ముందుకు సాగాం. రైట్. ప్రయత్నం మాత్రమే నీది, ప్రతిఫలం మాత్రం యెహోవాది. ప్రయత్నం ఇది, ప్రతిఫలం ఆయన నిర్ణయిస్తాడు. ఓకే. ఈ సందర్భంగా అప్రస్తుతమైనప్పటికీ కూడా నేను ఒక మాట మాట్లాడాలి. ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ రాష్ట్రాలలో కూడా ఒక పార్టీ పుట్టే అవకాశం లేదు. తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీ దగ్గర తాకట్టు పెట్టాల్సిన సందర్భంలో ఈ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు అంటూ ఒక తెలుగుదేశం పార్టీని స్థాపించి 1983లో మొట్టమొదటి బహిరంగ సభ పెట్టినప్పుడు బహిరంగ సభ మొదటి రోజే, మొదటి క్షణం నుంచి ఆకాశం చిల్లు పడిందా అన్నట్టు వర్షంతో జరిగినటువంటి ఆ సభ ఎన్టీ రామారావు స్పీచ్ పడేంత వరకు సాగుతూనే ఉంది. ఆ రోజున స్వర్గీయ ఎన్టీ రామారావు ఒక మాట చెప్పాడు. Don't waste your money. This app is giving free video calls every night from 10 p.m. to 6. ఈ రోజు జాతి అహంకారానికి, తెలుగువాడి ఆత్మగౌరవానికి ఢిల్లీ కింద నిలబడి జీ హుజూర్ అని పెట్టే తెలుగువాడి ఆత్మగౌరవంతో పుట్టినటువంటి ఒక పార్టీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుడితే ఆ పుట్టినటువంటి పార్టీకి వరుణ దేవుడు కూడా సహకరించి వర్షాన్ని కురిపించారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడ 1983 ఏంటి అప్పటి కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకా వేరే పార్టీలే లేవా? 1983లో ఇందిరాగాంధీని ఎదిరించడానికి ఇంకా వేరే పార్టీలే లేవా? కేవలం ఇందిరాగాంధీని ఎన్టీ రామారావు గారు ఒక్కళ్ళే ఎదిరించారా? ఇంకెవరు లేరా? అప్పటికున్నటువంటి ఇంకా చాలామంది నేతలు ఢిల్లీ లెవెల్లోనే ఉన్నారు కదండి ఆవిడకి వ్యతిరేకంగా. అంతెందుకు ఆవిడకే వెన్నుపోటు పొడిచారు కదా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు. అప్పటికి కదా కాంగ్రెస్ కూడా చీలింది. మరి ఈయనేంటి అంటే సరే ఆపాదించుకోవడం కోసం అని చెప్పి తెలుగుదేశం పార్టీని అక్కడ తీసుకొచ్చాడంటే ఆయన మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు కూడా కోప్పడకూడదు, ఆ సభకు సంబంధించి మాట్లాడకూడదు అనేటువంటి ఉద్దేశమో ఇంకోటో ఏదో ఒకటి అవ్వచ్చేమో మరి మేబీ. ఎనీవే ఓకే, అదే రేంజ్లో అప్పుడు సభకి ఫస్ట్ డే వర్షం పడిపోయిందిట, అయినా సరే అందరూ ఉన్నట్టు ఇవాళ కూడా వీళ్ళకి ఇది ఆవిర్భావ సభ కాదు కదా. డెఫినెట్గా ఇది కేవలం ఒక సభ, ఒకానొక సభ వీళ్ళ పార్టీకి సంబంధించి. దీనికి వర్షం పడుతుంది అంటే వర్షాకాలంలో వర్షాలు కాకుండా మంచు కురుస్తుందా, లేదంటే ఎడారి తుఫాన్లు వస్తాయా?
ఈ డైలాగులు ఎక్కడ వినిపిస్తాయి ఎక్కువ, మీకు అర్థమైందా? 2019-24 మధ్యలోను ఈవెన్ ఇప్పుడు కూడా గన్ను, బుల్లెట్ అనేటువంటివి ఎవరు మాట్లాడతారని తెలిసిందా? సో ఏంటి అనేది అక్కడే అర్థమవుతుంది కదా కొంచెం. దాన్ని ఏమనాలి, ఆ ముసుగు, షేడు, వాట్ ఎవర్, ఆ ఫాగు, ఆ పొగమంచు, ఇవన్నీ కూడా. దెన్ ఓకే, రోజు ఏలూరులో పురుగు పోసుకుంది సోదరులారా. ఈ రోజు వర్షం 5 గంటల వరకు ఎరతెరపని వర్షం, లైటింగ్ లేదు, పెట్టడానికి ఇబ్బందులు, రావడానికి ఇబ్బందులు అయినప్పటికీ కూడా సంకల్ప బలంతో ఈ రోజు సభ ఈ క్షణం వరకు వరుణ దేవుడు కరుణించి మనల్ని చక్కగా ఇక్కడ కూర్చోడానికి సహకరించాడంటే దిస్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ మనలో ఒక నిజాయితీ ఉంది అని దేవుడు కూడా భావించాడని నేను భావిస్తున్నాను. అప్రస్తుతమైన నేను ఒక మాట చెప్తా. భారతదేశ చరిత్రలో అలాంటి తెలంగాణ ఉద్యమం మొదలైంది కేవలం 13 మందితోటే. నేనైతే ఈ వేదిక నుంచి ప్రకటిస్తున్నా, 13 మందితో మొదలైన తెలంగాణ ఉద్యమం రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని 10 సంవత్సరాల పాటు ఏలితే 13,000 మందితో మొదలైనటువంటి ఈ రాజ్యాధికార సభ అతి కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని కొల్లగొట్టబోతుంది అని అయితే మాత్రం మీకు తెలియజేస్తున్నా. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, దైవ సేవకులు, వేదిక ముందున్నటువంటి వాళ్ళు, ఇళ్లలో కూర్చొని, టీవీల్లో కూర్చొని రేపొద్దున నా స్పీచ్ వినేటువంటి వాళ్ళు, ఇప్పుడు వింటున్న వాళ్ళు, మీ అందరికీ ఒక మాట చెప్తున్నా. ఈరోజు జరుగుతున్న దాడి ఒక మనిషి మీద కాదు, ఒక మతం మీద కాదు, ఎంటైర్ క్రిస్టియన్ కమ్యూనిటీ వాజ్ అండర్ థ్రెట్. ప్రతి దైవ సహాయకుడు, ప్రతి చర్చి కూడా ఈరోజు థ్రెట్ లోనే ఉంది. అదేలాగండి, అదేలాగ అసలు ఎవరి వల్ల థ్రెట్, దేని వల్ల థ్రెట్ ఉంది శ్రవణ్ గారు? ఏ రకంగా మీరు క్లెయిమ్ చేస్తారు? ప్రతి ఒక్క చర్చికి కూడా అంటే ఇటీవల కాలంలో కంప్లైంట్స్ ఇవ్వబడుతున్నటువంటివి, ముఖ్యంగా అదే ఏలూరు దగ్గర బైపాస్ పక్కనే స్థలాన్ని ఒక గొడవన్ కోసం అని చెప్పి, లేదంటే ఒక ఫంక్షన్ హాల్ అని చెప్పి ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించినటువంటి దానికి సంబంధించా, లేదు ఒక చర్చి కట్టాలి అంటే పర్మిషన్ తీసుకొని ఆ పర్మిషన్కి లోబడి కట్టుకోవాలి అనేటువంటి నిబంధనలు, వీటన్నిటిని ఉల్లంఘించి చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని అడ్డుకున్నటువంటి వాటి మీద కంప్లైంట్లు ఇవ్వడం వల్ల ఇప్పుడు వెళ్ళి సిఎస్ఐ చర్చ్ మీదో లేదంటే ఇంకొక చర్చ్ మీదో, గుణదలమాత చర్చ్ మీదో, ఇంకొక దీని మీదో ఎవరు కంప్లైంట్లు ఏమి ఇవ్వలేదే. అవన్నీ రిజిస్టర్డే. ఆర్డిటి, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఏదైతే ఉందో దాని పరిధిలో ఉన్నటువంటి కొన్ని చర్చలు అవి కూడా ఉన్నాయి, వాటి మీద ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదే. కాకినాడ గోదావరి తీరాన్ని యానం బ్రిడ్జ్ పక్కనే ఏకంగా పెద్ద యేసుక్రీస్తు బొమ్మ పెట్టి పెద్ద చర్చ్ అదొకటి ఉంటుంది. అలాగే అమలాపురంలో నల్లొంతన దగ్గర, ఎర్రొంతన దగ్గర లెఫ్ట్ సైడ్లో చాలా పెద్ద బాప్టిస్ట్ చర్చ్ ఒకటి ఉంటుంది, దాని మీద ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదే. అవన్నీ రిజిస్టర్డ్ అయ్యి ఉన్నాయి. అట్ ద సేమ్ టైం దానికి సంబంధించి డాక్యుమెంట్స్ ఎప్పటి నుంచి చేస్తున్నారు ఏంటనే వివరాలు ఉన్నాయి. ఇలాంటి వాటివి రాష్ట్రంలో ఉన్న వాటి మీద ఎవరేమీ దాడులు చేయడం కానీ, కంప్లైంట్లు ఇవ్వడం కానీ ఏం చేయట్లేదే. కంప్లైంట్లు దేని మీద చేస్తున్నారు? రెసిడెన్షియల్ ఏరియాలో అక్కడ ఉన్నటువంటి దాంట్లో చర్చి పెట్టాలి అంటే దానికి పర్మిషన్ తీసుకోవాలి అనేటువంటిది లేకుండా ఇష్టం వచ్చినట్టు చర్చి అక్కడ పెట్టడం, లేదు అంటే అనుమతులు లేకుండా వందలాదిగా రోడ్డు మీదకి వచ్చేసి ఆదివారం పూట ఇళ్లల్లో జొరబడి ప్రార్థనలు ఇవన్నీ చేస్తూ ఉండాలి. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్లోకి పర్మిషన్ అనేది లేదు అసలు. ఇంకా మాట్లాడితే అక్కడికి వెళ్ళి వ్యతిరేకంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద కంప్లైంట్లు ఇస్తున్నారు తప్పితే ఇలాంటి చర్చల మీద ఏం కంప్లైంట్ ఇవ్వలేదే. అలా అనుకుంటే తెలంగాణలో కూడా ఈ బజరంగ్ దళ వాళ్ళు కావచ్చు, లేదంటే హనుమాన్ సేన కావచ్చు, లేదంటే వానర్ సేన ఉన్నాయి కదా చాలా, ఏవైతే ఆలయాల మీద దాడులు జరుగుతుంటే అడ్డుకుంటున్నారో, లేదంటే మిగతా వాళ్ళు ఇలా చేస్తున్నారు అడ్డుకుంటున్నారు, అలాంటి వాళ్ళు సికింద్రాబాద్లో ఉన్నటువంటి సిఎస్ఐ చర్చి మీద కావచ్చు, లేదంటే మెదక్లో ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి చర్చి మీద కావచ్చు, వీటన్నిటి మీద కూడా కంప్లైంట్లు ఇచ్చి ఉండేవాళ్ళు కదా. వాటి మీద కూడా బుల్డోజ్ చేయాలని చెప్పి ఉండేవాళ్ళు కదా. అవేం జరగట్లేదంటే ఇక్కడ ఎవరి మీద జరుగుతోంది? పత్యాపారం చేసేవాళ్ళ మీద మాత్రమే జరుగుతుంది తప్పితే నిజమైనటువంటి దైవ సేవకుల మీద ఇక్కడ జరగడం లేదు అనేది గమనించాలి. ఇది రాష్ట్ర ప్రజలకే కాదు అందరికీ తెలిసింది. క్రిస్టియానిటీ, రియల్ క్రిస్టియన్ వాళ్ళ మీద ఎవ్వరికీ ఎప్పుడూ కూడా సరైనటువంటి అవగాహన ఉండి ఎవరు వాళ్ళ మీద భేదభావం చూపించట్లేదు బేసిక్గా. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ మన దగ్గర కూడా ఉంది. నేను వారితో కూడా మాట్లాడించాలంటే నేను డెఫినెట్గా తర్వాత మాట్లాడిస్తాను. వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం తర్వాత చేద్దాం. ముందు లెట్స్ కంటిన్యూ దిస్ థింగ్. ఇంకేమంటున్నారో ఒకసారి చూద్దాం మనం. ఎందుకు దాడులు జరుగుతున్నాయి, ఇది అని థ్రెట్ ఎందుకు ఉంది, మొత్తం క్రిస్టియానిటీకే థ్రెట్ ఉందిట, ఎందుకు అనేది ఒకసారి విందాం. నేను ఈ వేదిక నుంచి చెప్పడానికి సిగ్గుపడుతున్నా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాసిన రాజ్యాంగంలో ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్, నీవు ఏ మతం వాడివైనా సరే, ఏ కులం వాడివైనా సరే, నీకు ఏ దేవునైనా స్వేచ్ఛగా పూజించుకునే హక్కుంది, ప్రొఫెస్ చేసుకునే హక్కుంది, ప్రాపగేట్ చేసుకునే హక్కుంది. కానీ సోదరులారా, భవిష్యత్తులో బైబిల్ని కొంగు చాటును పెట్టుకొని ఎవరైనా చూస్తూ
మీ అందరూ కూడా గమనించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 25 ఏదో చెప్పారు, ప్రొఫెస్, ప్రాక్టీస్, ప్రీచ్ సంథింగ్, ట్రిపుల్ పి ఏదో చెప్పారు కదా, ఓకే ఫైన్. ఇది కేవలం క్రిస్టియానిటీకి మాత్రమే ఉందా? లేదు కదా. ఏ దేవుని నమ్ముకున్నా ఏ మతమైనా అందరికీ ఉంది కదా. అలాంటప్పుడు మతాన్ని ప్రకటించడం, లేదంటే ఇప్పుడు వాక్యాన్ని అంటున్నారు బేసిక్గా క్రిస్టియానిటీని ప్రకటించడం, దాన్ని ప్రోగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్ళడం అనేది రాజ్యాంగంలో బాబాసాహెబ్ ఇచ్చినటువంటి హక్కే అయితే అదే పని హిందువులు కూడా చేయొచ్చు కదా, బయటికి వెళ్ళొచ్చు కదా. మరి అలాంటప్పుడు ఇంకొకటి, ఇప్పుడు ఎస్ ఈ పాయింట్కి తర్వాత కంక్లూజన్ ఇంకొక పాయింట్లో వస్తుంది, అక్కడ మాట్లాడుకుందాం. ఇక్కడ అప్రస్తుతం చాలా పెద్ద పాయింట్ కాబట్టి చాలా మంది మాట్లాడతారు. ఏంటైతుంది? బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా చాలా మంది రాజ్యాంగం రాశారు. ఏమైతుంది? రాజ్యాంగం రాసిన వాళ్ళు పెద్ద గొప్ప ఏంటుంది? నేను పదే 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 చెప్తున్నా, భారతదేశంలో ఉన్నటువంటి 1947లో భారతదేశ జనాభా 40 కోట్ల మంది. ఈ 40 కోట్ల మంది జనాభాలో దళితులు 6 కోట్ల మంది. ఈ 6 కోట్ల మంది దళితులు ఎక్కడికి వెళ్ళాలి? గుళ్ళోకి వెళ్తే గుళ్ళోకి రానివ్వరు, బళ్ళోకి వెళ్తే బళ్ళోకి రానివ్వరు. నువ్వు అన్టచబుల్, నువ్వు అస్పృశ్యులు, నువ్వు రావడానికి లేదు. మరి నాకు కష్టం వచ్చిందయ్యా, నాకు మనసు బాగలేదయ్యా, అరే నేను ఏదో ఒక మనసు బాగకపోతే నా కూతురు చదువుకుంటుంది, లేకపోతే నా కూతురికి ఆరోగ్యం బాలేదు, నాకే ఆరోగ్యం బాలేదు, నేను గుడికి వెళ్ళాలి. భారతదేశంలో ఉన్నటువంటి 6 కోట్ల మంది కూడా దళితులే, హిందూ దళితులే, గత 400-500 సంవత్సరాల నుంచి కూడా. మరి నేనేం చేయాలి? గుళ్ళోకి రానివ్వవు నన్ను. మరి నేను ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలి? నాకు ఎవరున్నారు దిక్కు? ఒక పాజ్ ఇద్దాం. ఇక్కడ ఏదో అన్నారు ఒకసారి. కూతురు చదువుకుంటా, మరి నేనేం చేయాలి? గుళ్ళోకి రానివ్వవు నన్ను. మరి నేను ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలి? నాకు ఎవరున్నారు దిక్కు? నా కొడుకు కూతురు చదువుకుంటే వాళ్ళకి స్కూల్లోకి పెద్ద స్కూల్లోకి రానివ్వరు, నేను గుళ్ళోకి వెళ్తే గుళ్ళోకి రానివ్వరు. ఈ 40 కోట్ల మంది జనాభాలో దళితులు 6 కోట్ల మంది. ఈ 6 కోట్ల మంది దళితులు ఎక్కడికి వెళ్ళాలి? గుళ్ళోకి వెళ్తే గుళ్ళోకి రానివ్వరు, బళ్ళోకి వెళ్తే బళ్ళోకి రానివ్వరు. నువ్వు అన్టచబుల్, నువ్వు అస్పృశ్యులు, నువ్వు రావడానికి లేదు. మరి నాకు కష్టం వచ్చిందయ్యా, నాకు మనసు బాగలేదయ్యా, అరే నేను ఏదో ఒక మనసు బాగకపోతే నా కూతురు చదువుకుంటుంది, లేకపోతే నా కూతురికి ఆరోగ్యం బాలేదు, నాకే ఆరోగ్యం బాలేదు, నేను గుడికి వెళ్ళాలి. భారతదేశంలో ఉన్నటువంటి 6 కోట్ల మంది కూడా దళితులే, హిందూ దళితులే, గత 400-500 సంవత్సరాల నుంచి కూడా. గత 400-500 సంవత్సరాల నుంచి భారతదేశంలో ఉన్నటువంటి 6 కోట్ల మంది దళితులే. ఎలా? హౌ? 1947లో 40 కోట్ల జనాభా, 2026కి 151 కోట్ల జనాభా పెరిగింది కదా. అంటే ఎన్ని సంవత్సరాల్లో పెరిగింది? మనకున్న ఈ 80 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతుంది కదా దగ్గర దగ్గర. మనకి 2047కి మనకి 100 ఏళ్ళు పూర్తవుతుంది స్వాతంత్రం వచ్చి. అంటే ఇప్పుడు 79 సంవత్సరాలు అనుకుందాం. 79 సంవత్సరాల్లోనే 110 కోట్లు పెరిగితే 400-500 సంవత్సరాల నుంచి కూడా దళితులు 6 కోట్లే ఉన్నారా? ఇది ఎక్కడ లెక్క శ్రావణ్ గారు? ఆలోచించాలి కదా అక్కడ మాట్లాడేటప్పుడు. సరే, అన్టచబిలిటీ అనేది అప్పుడు ఫేస్ చేశారు కాబట్టి సుప్రీంకోర్టు కూడా దానికి సంబంధించి, అలాగే రాజ్యాంగం కూడా సంబంధించి చాలా స్పష్టంగా కఠినమైనటువంటి చట్టాలను కూడా రూపొందించుకున్నాం. ప్రతి ఒక్కళ్ళు దాన్ని పాటించి తీరాల్సిందే. ఈక్వాలిటీ అనేది మెయింటైన్ చేయాల్సిందే. చాలామంది కొంతమంది చెయ్యలేదు, దాని గురించి అని చెప్పే అనేక చోట్ల అనేక గొడవలు కూడా జరిగాయి కూడా. దెన్ కమ్ బ్యాక్. మరి నేనేం చేయాలి? గుళ్ళోకి రానివ్వవు నన్ను. మరి నేను ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలి? నాకు ఎవరున్నారు దిక్కు? నా కొడుకు కూతురు చదువుకుంటే వాళ్ళకి స్కూల్లోకి పెద్ద స్కూల్లోకి రానివ్వరు. ఈ స్కూలు కానీ బడి కానీ కేవలం అగ్రవర్ణాల వారికి మాత్రమే, మీకు లేదన్నారు. మరి ఎలా చేయాలి? 6 కోట్ల మంది ఏం చేయాలి? ఈ భారతదేశానికి వచ్చినటువంటి క్రైస్తవ మిషనరీలు, ఈ భారతదేశానికి వచ్చినటువంటి క్రైస్తవ సంస్థలు, అవునా, గుళ్ళోకి వెళ్ళలేదా? రాబోయే నా చర్చ నీ కోసం రా, నా చర్చలోకి వచ్చి ప్రార్థన చేసుకో, దేవునికి ప్రార్థన చేసుకో, మోకాళ్ళు ప్రార్థన చేసుకో, నీకేం కావాలో అది ప్రార్థన చేసుకో. నీ కొడుకు కూతురికి చదువు లేదా? రా మా దగ్గర చదివిపిస్తాం. నీకు చదువు కావాలా? మా దగ్గర చదివిపిస్తాం. నీకు చదివిపిస్తాం. దేవుని కావాలంటే నువ్వు ప్రార్థించుకో, నీకు ఏం కావాలంటే మేము ఇస్తామని మనల్ని ఆదరించారు. ఆ తల్లి నాకు అన్నం పెట్టడంలా, ఈ దేశంలో ఉన్నటువంటి తల్లి, ఈ దేశంలో ఉన్నటువంటి మాత నాకు అన్నం పెట్టడంలా, పక్కింటాం పిలిచి తొప్పేసి నెయ్యేసి అన్నం పెట్టింది. ఏమంటావు? రేపటి నీకు ఆకలి మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్తావు. మా అమ్మ అన్నం పెట్టడంలా, నన్ను గుళ్ళోకి రానివ్వటంలా, బళ్ళోకి రానివ్వటంలా, మరి నాకు ఎవరు పెట్టాలన్నావు? పక్కింటాం పెడుతుంది అన్నావు, పోయారు. అలా ఈ దేశంలో క్రైస్తవత్వం అనేది బ్రిటిష్ వారి సంస్థ నుంచి, బ్రిటిష్ వారి దగ్గర నుంచి కొన్ని వందల సంవత్సరాలుగా క్రైస్తవత్వం ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో డెవలప్ అయితే ఈ రోజు ఆ రోజు బళ్ళోకి రానిలేదు, గుళ్ళోకి రానిలేదు, ఈ రోజు నువ్వు చర్చికి వెళ్ళొద్దు అంటున్నారు. ఎందుకు వెళ్ళొద్దు? ఆ రోజు నువ్వు చర్చికి పోయి గుళ్ళోకి రానివ్వలేదు, ఈ రోజు చర్చికి పోతే నువ్వు హిందువు కాదు, చర్చికి పోతే నువ్వు క్రైస్తవుడు అంటున్నారు. నీకు హక్కులు లేవంటున్నారు, నీకు రాజ్యాంగ హక్కులు లేవన్నారు. 1950 అని ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పెట్టారు. ప్రొఫెస్ అండ్ ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి తూకపరుస్తూ ఈ రోజు నువ్వు బళ్ళోకి రావద్దు, గుళ్ళోకి రావద్దు అంటే 1947లో ఈ భారతదేశంలో 40 కోట్ల మందికి రాజ్యాంగం రాయాల్సిన పరిస్థితుల్లో 565 మంది సంస్థానాలు, 565 రాష్ట్రాలు, సంస్థానాలు. చరిత్ర తెలుసుకోవాలి మీరంతా. చరిత్ర తెలుసుకోకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్ర తెలిసిన వారు మాత్రమే చరిత్ర గతిని మార్చగలరు అని చెప్పినటువంటి
చెప్పినటువంటి సిద్ధాంతాలను మన అందరం కూడా చరిత్ర తెలుసుకోవాలి. 565 సంస్థానాలు భారతదేశానికి, 100 సంస్కృతులు, భాషలు. మహారాష్ట్ర అంటే కర్ణాటక పడదు, కర్ణాటక అంటే తమిళనాడుకు పడదు, ద్రావిడులు అంటే తెలుగు వాళ్ళకి పడదు, తెలుగు వాళ్ళంటే హిందీ వాళ్ళకి పడదు, హిందీ వాళ్ళంటే మరాఠీ వాళ్ళకి పడదు. ఈ దేశంలో 565 రాష్ట్రాలు, మహమ్మదీలు పరిపాలించే హైదరాబాద్. ఈ దేశానికి ఒక రాజ్యాంగం కావాలి అంటే బ్రిటిష్ వాళ్ళు ఒక మాట అన్నారు. ఏంటయ్యా, మహాత్మా గాంధీ, వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, మీకు ఎందుకు రాజ్యాంగం? మీకేముంది రాజ్యాంగం? అసలు 40 కోట్ల మంది పరిపాలించుకోవడానికి మీకు ఒక పుస్తకం ఉందా? మీరు కేవలం ఈ రాష్ట్రం కావాలి, దేశం కావాలి, స్వతంత్రం కావాలంటారు. ఏం చేసుకుంటారు స్వతంత్రం తీసుకొని? మీకు స్వతంత్రం ఇచ్చిన 10 సంవత్సరాల్లో మీరు కొట్టుకొని చచ్చి, మీకు స్వతంత్రం ఇచ్చిన 10 సంవత్సరాల్లో తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళు, మరాఠీ వాళ్ళు, తమిళ వాళ్ళని కొట్టుకొని చచ్చిపోతారు. ఈ చచ్చిపోవడం కంటే మా దగ్గర ఉంటే మీకు బాగుంటుంది. 10 సంవత్సరాల్లో మా కాళ్ళ దగ్గరకు వచ్చి, జీ హుజూర్ మమ్మల్ని క్షమించండి, మాకు రాజ్యాంగం లేదు, మేము పరిపాలించుకోలేం, ఈ మత భేదాలు మేము పట్టుకోలేం, మమ్మల్ని మీరే పరిపాలించండి, మా కాళ్ళ దగ్గరకు వస్తారు అని బ్రిటిష్ వాళ్ళు ఛాలెంజ్ విసిరినప్పుడు, సోకాల్డ్ ప్రధానమంత్రి పోస్టు కోరుకునే నెహ్రూ, సోకాల్డ్ ఉప ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కోరుకునే జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, లేకపోతే ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ప్రెసిడెంట్ అవ్వాలనుకున్నటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్, ఎవరికి పెడితే వాడు పదవులు కావాలి కానీ 40 కోట్ల మంది భవిష్యత్తును నిర్దేశించే రాజ్యాంగం గురించి కానీ, 6 కోట్ల మంది అస్పృశ్యులను నిర్దేశించే రాజ్యాంగం కానీ ఎవరు ఆలోచించరా? మీరు ఎవరు ఎలా పరిపాలించుకోగలరని బ్రిటిష్ వారు ఛాలెంజ్ విసిరినప్పుడు, భారతదేశంలో ఉన్న 40 కోట్ల మందిలో భారతదేశ చరిత్రలో ఒక చెయ్యి పైకి లేసింది. 78 సంవత్సరాలైనా ఈ దేశాన్ని ఒక్క తాటి మీద నిలబెట్టి బ్రిటిష్ వారు మీరు విడిపోతారని చెప్పినా మేము విడిపోము, మా చరిత్ర ఎప్పుడు ఒకటే భారతీయులమని చూపించే ప్రపంచానికి ఒక చెయ్యి లేసింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ఈ రోజు ఈ ప్రపంచానికి మూల కారణంగా నిలబడింది. ఎందుకు రాజ్యాంగం అంటే అంత గొప్ప? ప్రపంచానికి మూల కారణమా? భారతదేశానికి అన్నారు అంటే అర్థం ఉంది. చాలా గౌరవంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం భారతదేశానికి కారణమైంది అంటే అర్థం ఉంది. ప్రపంచానికి కారణం ఏంటండి? అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు మాట్లాడిన మొత్తానికి కూడా నాకు అంత స్థాయి సరిపోదు మాట్లాడడానికి, బికాస్ చాలా టెక్నికల్ పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి దీని మీద ఒక ఎక్స్పర్ట్ తోటి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. నేను నెక్స్ట్ తదుపరి రాబోతున్నాయి ఆణిముత్యాలన్నీ కూడా. దాస్ గారు, ఒకవేళ మీరు వెళ్తానంటే మీరు వెళ్ళిపోండి, నేను కట్ చేసుకుని నేను వెళ్తా. నా టైం పట్టిద్ది ఇది, నాకు టైం పడుతుంది. మీరు వెళ్ళాలంటే మీరు వెళ్ళిపోండి. మళ్ళీ రేపు ఇప్పుడు లేట్ అయిందని మళ్ళీ పొద్దున్న ఈ మాటలో ఏమొద్దు. రైట్ రిపీట్ నువ్వు ఏ దేశం వెళ్ళినా, 204 దేశాల్లో ఏ దేశం వెళ్ళినా భారతీయతకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో స్వేచ్ఛ అనేటువంటి ఒక పదం. స్వేచ్ఛ మనం ఎవరి నుంచి కోరుకున్నాం అంటే, రాజ్యాంగంలో స్వేచ్ఛ అని రాశారు ఆయన, బాగానే ఉంది. ఆ స్వేచ్ఛ మనం కోరుకున్నది బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి కదా. అందుకే కదా అంతమంది అసూలు బాశారు. 1947లో ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది, దానికే కదా మనకి. అప్పటికి కొత్తగా స్వేచ్ఛ, స్వతంత్రం అవి కొత్తగా తీసుకొచ్చినట్టు ఇందులో ఇలా మెన్షన్ చేయడం ఏంటి? అలాగే ఈ 204 దేశాల్లో, ప్రపంచంలో ఉన్నటువంటి 204 దేశాల్లో ప్రత్యేకతను తీసుకొచ్చిందంటే, ప్రత్యేకతను అక్కడ ఏం తీసుకొచ్చింది? భారత పాస్పోర్ట్ ఉంటేనే వేరే దేశాల్లో అడుగు పెట్టగలం. పక్కన ఉన్నటువంటి నేపాల్, శ్రీలంక వీటికంటే అక్కడ ట్రాన్సిట్ వీసా అంటారు అక్కడికి. ఈ పాస్పోర్ట్ అక్కడికి ట్రావెల్ చేయడానికి మాత్రం ఉపయోగపడుతుంది. మొన్న విదేశాంగ శాఖ చెప్పింది. సార్ అది వేరే వివాదం. స్వేచ్ఛ అని రాజ్యాంగంలో పెట్టినంత మాత్రాన అంటే మిగతా దేశాల్లో ఎక్కడ స్వేచ్ఛ అనేది లేదా వాళ్ళకి? స్వేచ్ఛ అనేది, లిబర్టీ అనేది లేదా? ఏ రాజ్యాంగంలో లిబర్టీ అనేటువంటి పదం లేదా? స్ట్రేంజ్. నెక్స్ట్, స్వేచ్ఛ లేకపోతే మనిషి మనుగడ లేదని 80 సంవత్సరాల క్రితం రాసిన మహనీయుడు ఆ రోజే గమనించాడు. కాబట్టి ముస్లింసా, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, అందరూ సమానమే. మరి ముస్లింస్ 4 పెళ్లి చేసుకోవచ్చు, హిందువులు ఒక్కలే పెళ్లి చేసుకోవచ్చు. ఎట్లా? ముస్లింస్ 4 పెళ్లిలకు ఒక పెళ్లి అని రాస్తే ముస్లింస్ అంటారు ఈ దేశం అది కాదు, 400 సంవత్సరాలు 1000 సంవత్సరాల చూస్తున్న మా సంస్కృతిని రాజ్యాంగం గుర్తించేది కాబట్టి ఈ దేశం మేము వెళ్ళిపోతామంట. ముస్లింస్ మనోభావాలు ఈ దేశంలో మేము వెళ్ళిపోతాం అనట్లేదు నాయన. ఇక్కడ కొత్తగా ఒక 2 సిద్ధాంతాలు వచ్చాయి, మాకు విడగొట్టిచ్చేయండి అని చెప్పి మొదలెడుతున్నారు. మళ్ళీ ఆల్రెడీ విడిపోయిన దానికి. అలాగా ఎక్కడ కూడా అదే జరుగుతుంది. ఇది ఇక్కడ మాట్లాడడం కాదు, ఏలూరు సభలో మాట్లాడడం కాదు, ఇది పాత బస్తీలోనో, లేదంటే యూపీలో, లేదంటే ఇంకో మొరాదాబాద్లోనో, లేదంటే ఇంకో చోట కడపలో, అక్కడికి వెళ్ళి మాట్లాడాలి ఈ మాట. అదే అక్కడికి వెళ్ళి మాట్లాడాల్సిందే. గుర్తించాలి, హిందువుల మనోభావాలు గుర్తించాలి, సాహిత్యాల మనోభావాలు గుర్తించాలి, ఈ దేశంలో 565 సంస్థానాల్లో ఉన్న వ్యవస్థను గుర్తించాలి. ఇలాంటి వ్యవస్థ మొత్తాన్ని గుర్తించి అద్భుతమైనటువంటి పుస్తకం రాసిన మహనీయుడి యొక్క గొప్పతనం వల్లే ఈ రోజు భారతదేశ చరిత్ర ప్రపంచ దేశాల్లో వెలచిల్లుతుందని ఎప్పటికరా మీకు అర్థమవుతాయి. బత్తాయిలు ఎప్పటికర్థమవుతాయి మీకు? బత్తాయిలు అంబేద్కర్ ఒక్కళ్ళే రాజ్యాంగాన్ని రాశారు, అది ఎప్పటికిరా మీకు అర్థమవుతుంది బత్తాయిలు అన్నారు గౌరవ జడ శ్రవణ్ గారు. ఇది గుర్తుపెట్టుకోండి. కోస్తే 2 ఊళ్ళకి సరిపోతావు, నువ్వు 2 ఊళ్ళకి సరిపోతావు. నేను ఈ వేదిక నుంచి చెప్తున్నా, వాడు హమారా ప్రసాద్ అరే బిడ్డ
ఒక జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తి క్రిమినల్లా బాగా క్రిమినల్ అని బాగా ఔపోసన పట్టినటువంటి వ్యక్తి ఆయన ఒక వ్యక్తిని అందులోనూ సాటి దళితుణ్ణి ఆ, ఇప్పుడు ఈ దళిత క్రిస్టియన్లు అని మాట్లాడారు కదా, అందులో ఆయన దళిత హిందూ. హమారా ప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఆయన దళిత హిందువు. ఆయన్ని నువ్వు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే నీకు కాళ్ళు నరికేస్తాము అని చెప్పి థ్రెటన్ చేస్తున్నాడు. క్రిమినల్ లా ప్రకారం మరి ఇప్పుడు ఈయనకి ఏ శిక్ష వేయాలి? పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్, వాడికి పోటీ పడేటువంటి ఇంకో పని ఉంది ఇక్కడ. ఆ పని ఇక్కడ నుంచి చాలా గుర్తుపెట్టుకోవాలి మీరు. పేరు రఘురామకృష్ణం రాజు. నేను ఈ వేదిక నుంచి చెప్తున్నా, మిస్టర్ రఘురామకృష్ణం రాజు, నేను లిల్లీ పుట్టే. ఎందుకంటే కోస్తే 3 ఊళ్ళకి సరిపోయే నీ ముందు ఎవరైనా లిల్లీ పుట్టారా? ఎవరైనా లిల్లీ పుట్టే. నీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ వేదిక నుంచి నేను ఛాలెంజ్ చేస్తున్నా. అంటే ఏం చెప్తున్నారు ఇప్పుడు? రఘురామకృష్ణ ముందు ఇక్కడ పేరు జడశ్రవణ్ కుమార్ గారు పేరు గుర్తుపెట్టుకోవాలి. ఆయన పేరు రఘురామకృష్ణం రాజు కాదు, రఘురామకృష్ణ రాజు. కనుమూరు రఘురామకృష్ణ రాజు. కృష్ణన్ రాజు కాదు. కృష్ణరాజు గారు అంటే మళ్ళీ వేరే పేరు వచ్చేస్తుంది. కృష్ణరాజు ఏదో పలికేస్తున్నారు కదా అని అందరూ. అది కూడా జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తి, మైన్యూట్ ఆయన చూసుకోవాలి కదా 100%. ఇక్కడ అక్కసు ఏంటంటే రఘురామకృష్ణరాజు గారిని కోస్తే ఆయనకి 3 ఊళ్ళకి సరిపోతాడట. 3 ఊళ్ళకి సరిపోతాడు, బాగానే ఉంది. అంటే ఏంటి అక్కసు? అయ్యో అక్కడ కూడా ఆయనదే ఉంది, ఆయన ముందు ఎవడన్నా లిల్లీ పుట్టే, ఆయన కోస్తే 3 ఊళ్ళకి సరిపోతాడు, నన్ను కోస్తే కనీసం నా ఇంట్లో కూడా సరిపోను అనుకుంటున్నారా ఏంటి? అంటే అలా కూడా ఆలోచన లేదా? డిప్యూటీ స్పీకర్గా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని మాజీ జడ్జిగా పనిచేసి మరి ఇప్పుడు ప్రాక్టీసింగ్ అడ్వకేట్ లిస్టులో కూడా లేకుండా ప్రాక్టీస్ చేస్తున్నట్టు. మరి కోర్టులు ఎలాగ ఉన్నాయో, బార్ అసోసియేషన్ ఏం చేస్తున్నాయో తెలియదు. మరి ఆ విషయం కూడా ఉంది ఒకటి. ఎందుకంటే ఢిల్లీలో సర్క్యులర్ ఇచ్చారు మొన్న బార్ అసోసియేషన్ ఎలక్షన్, దానికి సంబంధించిన దాంట్లో కూడా సర్క్యులర్లో మెన్షన్ చేశారు. నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ లిస్ట్లో సదరు జడశ్రవణ్ కుమార్ గారి పేరు ఉంది. అంటే ఆయన పేరుకి మాత్రమే లాయర్, ప్రాక్టీస్ చేయడానికి పనికిరాడు కోర్టుల్లో లెక్క ప్రకారం అయితే. మరి ఎలా చేస్తున్నారో అనేది ఇంకా వేరే లాయర్లు మాట్లాడలేదు అంటే మరి ఏం ఉందో మనకు తెలియదు, ఎందుకంటే లా మీద పెద్ద నాకు పట్టలేదు కాబట్టి. బట్ డిప్యూటీ స్పీకర్ని పట్టుకొని ఒరేయ్ అని మాట్లాడుతూ, సరే నెక్స్ట్. నువ్వు దమ్ము ధైర్యం ఉంటే, అరే నువ్వు సూట్ వేసుకోరా ఒక్కసారి, నేను చూస్తాను నీకు. నువ్వు సూట్ వేసుకో. భీమవరంలో ఉన్న క్లాత్ మార్కెట్ లో మొత్తం బట్టలు కొన్నా కూడా నీకు సూట్ సరిపోదు. భీమవరం మొత్తం క్లాత్ మార్కెట్. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు, మన త్రిపుల్ గారు, ఆయన భారీకాయుడే, నిజంగానే భారీకాయుడు, మంచి పుష్టి ఉన్నటువంటి వ్యక్తి, మంచి దేహదారుఢ్యం ఉన్నటువంటి వ్యక్తి, 6 అడుగులు అందగాడు, 6 అడుగులు ఎత్తునుంటాడు. ఆయన సూట్ వేసుకోవాలి అంటే మేబీ ఒక 10 మీటర్లు మ్యాక్సిమం అన్నీ కుట్టించుకుని సూట్ వేసుకోవాలంటే ఒక 10 మీటర్ల క్లాత్ అవసరం అవుతుంది. 10 మీటర్ల క్లాత్కి అంటే ఇక్కడ మాట్లాడడం చూడండి, హ్యూమిలియేషను, బాడీ షేమింగ్ చేయడం అనేటువంటిది ఎలా అంటే భీమవరం మొత్తంలో ఉన్నటువంటి క్లాత్ షాపుల్లో క్లాత్ కూడా సరిపోదుట. మరి ఏమనాలి? ఇలాంటి మాటలు మాట్లాడితే ఆయనకు కూడా కాలుతుంది, ఆయన కూడా లిల్లీ పుట్ లాంటి మాటలే మాట్లాడతాడు. గోదావరి వాళ్ళకి బేసిక్గా ఎటకారం ఎక్కువండి. నోరు తెరిస్తే ఎటకారం వచ్చేస్తుంది, ఎలాగైనా వస్తుంది. అది సరదాగా నవ్వించడానికైనా తిట్టడానికైనా సరే మంచి ఎటకారం అనేది వచ్చేస్తుంది. సో దాంట్లో ఇలాంటి మాటలు మాట్లాడి ప్రొవోకేట్ చేస్తే ఆయన కూడా అలాగే మాట్లాడతాడు, డౌట్ లేకుండా. తర్వాత సూట్ గురించి, ఆయన సూట్ గురించి ఈయన మాట్లాడడం అంటే ఏం చెప్పాలి? ఈయన లా చదివే మూమెంట్కే ఆయన ఇండస్ట్రియలిస్ట్. ఈయన లా చదివే మూమెంట్కి ఆయన ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ నేషనల్ లెవెల్లో. అందులోనూ ఆయన సిరీస్ రాజు గారు మనవడు, గోల్డెన్ స్పూన్తోనే పుట్టాడు ఆయన. ఇంకా మాట్లాడితే ఇక్కడ వీళ్ళు మాట్లాడేటట్టు రఘురామకృష్ణరాజు గారు ఏమి కూడా నేను క్రిస్టియానిటీకి వ్యతిరేకం అని ఆయన ఏం అనలేదు, దళితులకు వ్యతిరేకం అని ఆయన అనలేదు. ఈ దళిత్ క్రిస్టియన్స్ ఏంటి ఇక్కడ? దళిత్ క్రిస్టియన్స్ ఏంటి? ఈ ఫేక్ ఎస్సీ ఎస్టీ కేసుల సంగతి ఏంటి? ఇది ఆయన మాట్లాడేటువంటిది. ఆయన క్రిస్టియన్ని గౌరవిస్తున్నారు, దళితుల్ని గౌరవిస్తున్నారు. కానీ దళిత్ క్రిస్టియన్ పేరుతోటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలు పెట్టి
పథకాలు పొందడమేమో ఎస్సీ హిందూ కింద పొందుతారు, ప్రార్థనలకు వెళ్ళేదేమో చర్చిలో సర్టిఫికెట్లు వీటికి సంబంధించి వెళ్తారు. దీని మీద ఆయన పోరాటం చేస్తున్నారు తప్ప క్రిస్టియన్ల మీద ఇంకోటి కాదు. ఎందుకంటే లయోలా కాలేజ్కి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డోనర్స్ రాజుగారి ఫ్యామిలీయే. క్రిస్టియన్ లయోలా కాలేజ్ ఏదైతే ఉందో దాని బిగ్గెస్ట్ డోనర్స్ రాజుగారు వాళ్ళ ఫ్యామిలీ. అది తెలియకుండా జడశ్రవణ్ లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు మాట్లాడడం అంటే ఇంకేమనుకోవాలి. ఫైన్, నెక్స్ట్. ఎందుకంటే లిల్లీ పుట్టు లాంటి నువ్వు నన్నంటే నేను అడవి పందాన్ని నిన్నానా? కొవ్వు పట్టిన పందాన్ని నిన్నానా? రెండు మేకుల దేవుడా, రెండు చెక్కల దేవుడా, రెండు మేకుల దేవుడా, రేపటి నుంచి ఈ రెండు మేకుల దేవుడు రెండు చెక్కల దేవుడు అని నాకు ఉన్నటువంటి పరిజ్ఞానంలో అయితే రఘురామకృష్ణరాజు గారు ఎక్కడ మాట్లాడాల. రెండు చెక్కల దేవుడు రెండు మేకుల దేవుడు అని ఆయన మాట్లాడాల డెఫినెట్గా. మరి ఈయన అప్రస్తుతంగా తీసుకొచ్చాడు. ఇక రేపటి నుంచి ఆయన ఒక వార్నింగ్ చూద్దాం. దళిత క్రైస్తవ సమాజం మీద కానీ క్రైస్తవ సోదరుల మీద కానీ నీ మాట నోట్లో నుంచి వచ్చిందా? నీ నాలుక కోసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి బహుమతిగా ఇస్తారో ఈ వేదిక నుంచి ప్రకటిస్తున్నాను నేను. మాట్లాడింది రఘురామకృష్ణరాజు గారు అయితే, మాటలు పడింది మీరు అయితే, మీరు వెళ్ళి ఆయన నాలుగు కోయడం అయితే, మధ్యలో పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చారు? ఈ నాలుగు కోసి ఆయన చేతిలో ఎందుకు పెడతారు? అండ్ ఇక్కడ కూడా మళ్ళీ థ్రెటనింగ్, క్రిమినల్ అని అవపోసన పట్టినటువంటి జడశ్రవణ్ కుమార్ రేపు రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి నాలుక కోసి పవన్ కళ్యాణ్ గారి చేతిలో పెడతారట. సార్ మీరు అలా చేస్తే శ్రవణ్ గారు మీరు దయచేసి అలాంటి డెసిషన్ తీసుకోమాకండి. అలాంటిది చేస్తే కనుక డైరెక్ట్గా హత్యాయత్నం కేసు పెట్టి తీసుకెళ్ళి బొక్కలేస్తారు సార్. అది మీకు కూడా తెలుసు, బేసిక్గా నేను చెప్పక్కర్లేదు. పవన్ కళ్యాణ్కి బహుమతిగా ఇస్తారో ఈ వేదిక నుంచి ప్రకటిస్తున్నాను నేను. రఘురామకృష్ణరాజు, నీ దగ్గర 3,000 కోట్ల రూపాయలు బ్యాంకు నుంచి దోచుకున్న డబ్బును ఏమో మా దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దగ్గర నుంచి తెచ్చుకున్న ఆత్మాభిమానాన్ని కంటే వేల కోట్ల రూపాయలు గుర్తుపెట్టుకో. మాట్లాడితే బిఆర్ అంబేద్కర్ ఇచ్చినట్టు అంత ఆత్మాభిమానం మాకే ఉంది, మేమే వారసులు అంటే మరి 151 కోట్ల మంది ఎవరు? రాజ్యాంగం 151 కోట్ల మందికా ఇప్పుడు వర్తించేది, ఆర్ వీరు చెప్తున్నటువంటి వారికి మాత్రమే వర్తిస్తుందా? రాజ్యాంగ హక్కులు వాళ్ళకి మాత్రమే ఇచ్చిందా? భారతీయ పౌరులందరికీ ఇచ్చిందా రాజ్యాంగం హక్కులు? చెప్పాలి కదా. అది ఇండైరెక్ట్గా ఇక్కడ అంబేద్కర్ గారిని అవమానిస్తున్నారు ఈ పేరుతోటి వీళ్ళు. రైట్, నెక్స్ట్. నీ దగ్గర అమ్మా బాబుల దగ్గర నుంచి తీసుకొచ్చుకున్న తోకలు ఏమో పేర్లు మా దగ్గర తోకలు కాదు, టన్నుల చర్చ సోదరులందరికీ చెప్తున్నా. ఇక్కడ అన్నది ఏంటంటే అమ్మా బాబుల నుంచి తెచ్చుకున్న తోకలంటే ఇంటి పేరు, కనుమూరు ఇంటి పేరు. మరి ఇక్కడ జడ శ్రవణ్ కుమార్ అన్నారు కదా, ఈ జడ ఎవరిచ్చారు? రాజ్యాంగం ఇచ్చిందా? అంబేద్కర్ గారు ఇచ్చారా? లేదంటే నేను ఇచ్చానా? మీరు ఇచ్చారు? ఎవరిచ్చారు ఈయనకి? ఇదే కదా తోక అంటే, ఇదే కదా ఇంటి పేరు, లేదంటే రాజు అనేటువంటిదే కదా. ఇక్కడ జడ శ్రవణ్ కుమార్కి కూడా జడ అనేటువంటిది ఆయన ఏదైతే ఇప్పుడు హోదా అనుభవిస్తున్నారో దానికి సంబంధించింది అయినా అది ఎవరి వల్ల వచ్చింది? అమ్మా నాన్న ఇచ్చినటువంటి బర్త్ మనకి, వాళ్ళు మనని పుట్టించింది, దాని పుట్టుక వల్లే కదా మనకు వచ్చింది. దాన్ని అవమానిస్తే అది నేను కూడా అవమానించుకుంటున్నాను అని చెప్పి జడ్జిగా పనిచేసి నేను తెలీదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి చర్చి నడిపేవాళ్ళకి చెప్తున్నా, రేపటి నుంచి మీ చర్చల మీద మైకులు పెట్టుకొని పీకే వాడెవడో నేను చూస్తాను వాడి అంతా చూద్దాం. అక్కస ఏంటంటే ఉండి నియోజకవర్గం మొత్తంలో కూడా ఆ టెంపుల్స్లో కానీ చర్చెస్లో కానీ మసీదులో కానీ పైన మైకులు వినపడడానికి వీలు లేదు అని చెప్పి తీసేసారు. దానికంటూ ఒక రూలింగ్ అనేది ఉంది ఆల్రెడీ. సౌండ్ డిస్టర్బెన్స్ దీనికి సంబంధించి సుప్రీంకోర్టు రూలింగ్ కూడా ఒకటి ఉంది కాబట్టి దాన్ని అప్లై చేసి మొత్తం ఉండి నియోజకవర్గంలో వితౌట్ పోలీస్ పర్మిషన్ ఏ మైకు పెట్టడానికి వీలు లేదు. సర్టన్గా ఈ డెసిబుల్స్ ఇవి దాటడానికి వీలు లేదు, వితౌట్ పర్మిషన్ అండి. అది తీసేశారు. స్టేట్ మొత్తంలో కూడా అది వర్క్ అవుతుందా లేదా అంటే ఉండి నియోజకవర్గంలో 100% వర్క్ అవుతుంది. అది అక్కసు అక్కడ, అది అక్కసు. మిగతా రాష్ట్రంలో ఉన్న దాంట్లో అంటే ఏ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో అలాంటి సర్క్యులర్ పాస్ చేస్తే అవుతుంది డెఫినెట్గా, దేశం మొత్తంలో కూడా అవుతుంది. అదేం ఇబ్బంది లేదు. లేదు అలాగే మైకులు పెట్టుకుంటామంటే రేపటి నుంచి వేరే మైకులు కూడా ఇంకా చాలా బలంగా వస్తాయి. అప్పుడు వచ్చిన తర్వాత ఎందుకు వచ్చింది అనవసరంగా, ఇబ్బంది లేకుండా అందరూ కలిసి ఉండాలి అనేటువంటి ఒక పాయింట్, సమానత్వంగా ఉండాలి అనేటువంటి పాయింట్, ఒకళ్ళనొకళ్ళు కెలకొద్దు అనేటువంటి ఒక పాయింట్, అది చెప్తుంటే ఎందుకు వినపడదు వీళ్ళకి. సరే నెక్స్ట్. ఏ చర్చిని కొనుగొడతావో
ఏ చర్చిని కూలగొడతావో అక్కడే నీ సమాధి కట్టేలాగా పోరాటం మొదలు పెడతా. అంటే ఏంటి, రఘురామకృష్ణరాజుని చంపేస్తాను అని చెప్పి ఓపెన్ థ్రెట్, ఓపెన్గా థ్రెటనింగ్, బెదిరిస్తున్నాడు. వార్నింగ్ అనమాట, నేను నిన్ను చంపేస్తా, ఎక్కడ చర్చి కూలగొడతావో అక్కడే నిన్ను సమాధి చేసేస్తా. క్రిమినల్లా అని ఔపోసన పట్టినటువంటి వ్యక్తి. మనం ఇందాక అనుకున్నాం ఏ చర్చిలను కూలగొడుతున్నారు అని. మొన్న మధ్యన ఏదో టెంపుల్ని కూడా పడగొట్టేశారు, ఒక గుడిని కూడా కూలగొట్టేశారు, ఏదో విగ్రహాలను కూడా కూలగొట్టేశారు చాలా చోట్ల. ఎందుకంటే వాటికి అనుమతులు లేవు, అక్కడ కట్టడానికి కుదరదు అని. అంతెందుకండి, అప్పటికప్పుడు హిందువులుగానే ఉన్నారు అప్పటి వరకు. ఆల్ ద సడన్ ఏదో వాళ్ళకి ఏ నమ్మకం వచ్చిందో లేదంటే దేనికి ప్రలోభాలకు గురయ్యారా లేదా అనే దాని మీద ఆధారాలు ఉంటేనే మాట్లాడాలి కాబట్టి పక్కన పెడితే, ఒక చోట చాలా చోట్ల చూసాం, వాళ్ళ ఇంటి పక్కన స్థలంలో అప్పటికి ఆల్రెడీ ఒక చిన్న గుడి ఉంటే దాన్ని క్లీన్ చేసి మళ్ళీ ఒక పెద్ద సైజు గుడి కట్టుకోవడానికి శంకుస్థాపన కార్యక్రమం చేసి అక్కడ వినాయకుడిది అమ్మవారిది బొమ్మ అది పెడితే, ఆ గుడి వెనకాల ఉన్నటువంటి ఒక మహిళ వెళ్ళి దాని కాలుతో తన్ని మొత్తం పసుపు కుంకలన్నీ చిందరవందర చేసి బయట విసిరేసింది, ఎవరు మాట్లాడడానికి లేకుండా. ఏమైనా మాట్లాడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టింది అక్కడ. నెక్స్ట్, నువ్వు ప్రార్థనాలయాల మీదకి వచ్చిన మరుక్షణం నువ్వు ఒక ఇటుకని కూలగొట్టే నీ ఇంటిలో ఉన్న 1000 ఇటుకలు కూలగొట్టేటువంటి కార్యక్రమం ఈ రోజు ఏలూరు నుంచి మొదలవుతుంది. కాస్త బిడ్డ నీకు రఘురామకృష్ణరాజు చెప్తున్నా, ఈ సభ ఎవరి కోసం పెట్టారో వాళ్ళు చూడగాని మొదటి నుంచి చివరి వరకు తిప్పి తిప్పి మళ్ళీ చూస్తావు రఘురామకృష్ణరాజు. నాకు తెలుసు నువ్వు ఈ వీడియో నీకే చెప్తున్నా, తిప్పి తిప్పి చూస్తాడే నాకు తెలుసు ఆ సంగతి. 4 పెగ్గలు కాదు 40 పెగ్గలు వేసుకున్నా నీకు మొత్తం నాకు తెలుసు ఈ రోజు నుంచి. రఘురామకృష్ణరాజుకు చెప్తున్నా, దళిత క్రైస్తవుల మీద యుద్ధం నువ్వు మొదలుపెట్టావు, ముగింపు నియమిస్తా నీకు రఘురామకృష్ణరాజు చూసుకో. ఈ రోజు నుంచి ఆర్టికల్ 25 ప్రకారం ఏ వ్యక్తికైనా సరే మత స్వేచ్ఛ ఉంది. నువ్వు హిందువా, చర్చికి వెళ్తావా వెళ్ళు. నువ్వు క్రైస్తవుడువా, రాముడి దగ్గరికి వెళ్తావా వెళ్ళు. నువ్వు ముస్లింవా, క్రైస్తవుడిగా మారుతావా మారు. వెంకటేశ్వర స్వామి నువ్వెవరివి, నువ్వెవరివి, నా హక్కుల్ని వెంకటేశ్వర స్వామ తర్వాత ఏం కంప్లీషన్ లేదు, ఎందుకో తెలియదు. వెంకటేశ్వర స్వామ అంతే. ఎందుకంటే భయం, ఆ మాట మాట్లాడిన తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి ఒక భయం. ఓకే, నా హక్కులు హరించడానికి నీకేం హక్కుంది? దళితుల్ని ఆపివీడులో ఎవరూ లేరు కదా అని చొక్కా ప్యాంట్ వేసుకున్నటువంటి కుర్రవాడిని కూడా జైల్లో పెట్టించావు నువ్వు రఘురామకృష్ణరాజు. నిన్ను పంచ ఇప్పి, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నిన్ను పంచ ఇప్పి రాజకీయంగా బట్టలిప్పదీసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీకు నిలువ నీడ లేకుండా చేయకపోతే ఇక్కడ కూర్చున్నటువంటి దళితులే కాదని ఏమైనా అంటే అన్నానంటారండి, ఏమైనా అంటే అన్నానంటారు. ఆయన పంచిప్పుతానంటారు. ఆయన పంచిప్తే మీకేమొస్తుందయ్యా? అంత చూడాలనుందా ఆయన్ని? పంచిప్పి చూడాలనుందా ఆయన్ని? ఏంటి అంత ప్యాషన్ ఏంటి మీకు? రాజకీయంగా బట్టలిప్పి ఆంధ్రప్రదేశ్లో నిలువ నీడ లేకుండా చేస్తా. ఎవడు చేస్తాడో చేయండి, ఎవడు చేస్తాడో చేయండి, దమ్ముంటే చేయండి. అది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఇలా చేతిలో పట్టుకొని చేసే దమ్ముంటే ఎవడన్నా చేయండి. అది ఏమవుతుందో తెలుసా? అదే రాజ్యాంగాన్ని, అదే అంబేద్కర్ గారిని అవమానించినట్టు అవుతుంది. ఇక్కడ నిలువ నీడ లేకుండా చేస్తా. ఎవడికొంత హక్కు ఏ విధంగా చేస్తారండి? ఒక భారతీయ పౌరుణ్ణి నీకు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలోని లేదా నీ భారతదేశంలో అసలు నిలువ నీడ లేకుండా చేస్తా, ఇక్కడ ఉండకుండా చేస్తా, ఇది అనడానికి ఎవడికొంది హక్కు? ఎక్కడికి తరిమేస్తారు? నెక్స్ట్, మాజీ జడ్జి గారు, మరి మన శ్రవణ్ గారు, నేను రఘురామకృష్ణరాజుని కాదు, ఎవరికైనా సరే వద్దామని చెప్తున్నా. కుల మతాలను ద్వేషించి కుల మతాల మధ్య చిచ్చులు పెట్టే వాళ్ళకి చెప్తున్నా, మరి ముఖ్యంగా రఘురామకృష్ణరాజు నీకు చెప్తున్నా, ఈ రోజు నువ్వు మొదలుపెట్టిన యుద్ధం నీ అంతానికి దారితీస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీకు ఏ రాజకీయ పార్టీ టికెట్ ఇచ్చినా ఆ రాజకీయ పార్టీని చెప్పి ఓడించడం ఈ రోజు దళితుల మీద ఉన్నటువంటి మొట్టమొదటి కర్తవ్యం. నువ్వు ఏ నియోజకవర్గంలో కర్మగాలి, ఆ పార్టీ కర్మగాలి, నీకు ఏదైనా టికెట్ ఇస్తే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు నీ కాన్స్టిట్యున్సీకి వచ్చి నిన్ను ఓడించేటువంటి బాధ్యత పర్సనల్ గా తీసుకుంటాం. ఇది మామూలు జోక్ కాదు, ఇది విపరీతమైనటువంటి జోక్. నేను ఒక రాష్ట్ర పౌరుణ్ణి, ఒక జిల్లాకు చెందినవాడిని, అందులో ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి నేను అనుకుందాం, నాలంటే ఒక సామాన్యుడు అనుకుందాం.
జడ శ్రవణ్ కుమార్ గారి పుట్టిన ఊరు ఎక్కడ, ఆయనకి అక్కడే ఓటు హక్కు ఉంటుంది. సరే, ఇలా ఆయన నివాసం ఎక్కడ ఉంటున్నారో పర్మనెంట్గా అక్కడ ఓటు హక్కు ఆయనకు ఉంది అనుకుందాం. రఘురామకృష్ణరాజు, ఆయనకి ఉండి నియోజకవర్గం నరసాపురం, ఎందుకంటే ఆయన ఉండి భీమవరం ఆ ఏరియానే కాబట్టి అయింది, అక్కడ సీట్ ఉంది. లేదు ఆయనకి రేపు పొద్దున్న నరసాపురం ఎంపీ కాదయ్యా, తీసుకెళ్ళి గుంటూరు ఎంపీ ఇచ్చారని అనుకుందాం, లేదు తిరుపతి ఎంపీ ఇచ్చారని అనుకుందాం. నువ్వు ఇక్కడ ఓటేయడం మానేసి ఎన్నికల్లో అక్కడికి వెళ్ళి ఎంపీ కాన్స్టిట్యుయెన్సీకి ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు అందరూ అని చెప్పని తిరుపతిలో ఉన్న వాళ్ళ మనసును మార్చేస్తామంటే తిరుపతిలో ఉన్న ఓటర్లకి బుర్ర ఉండదా? ఓటు ఎవరికి వేయాలి ఏంటి అనేది వాళ్ళు నిశ్చయించుకోలేరా? ఎలా చేస్తారు బ్రెయిన్ వాష్? ఎలా చేస్తారు బ్రెయిన్ వాష్ అక్కడికి వెళ్ళి? అంటే భారత రాజ్యాంగం ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కు, రాజ్యాంగం ప్రకారం ఇచ్చినటువంటి ఓటు హక్కు ఒకరి ప్రలోభం లేకుండా, ఒకరి ఇన్ఫ్లుయెన్స్ అనేది లేకుండా వెయ్యాలి అనుకునేటువంటి ఆ ఓటు హక్కుని కబ్జా చేసి, ట్రెస్పాస్ చేసి, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు ఓటు వెయ్యనివ్వను అంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేగా, ఒక రకంగా రిగ్గింగ్ చేయించడమే కాదు. నెక్స్ట్ తర్వాత వచ్చి నిన్ను ఓడించేటువంటి బాధ్యత పర్సనల్గా తీసుకుంటాను. సోదరులారా, ఇది ఆత్మగౌరవం కోసం పోరాటం. మీకు ఒక మాట చాలా బాగా గుర్తుంటుంది. ఆత్మగౌరవం కోసం చేసే పోరాటంలో మనది తొలి దశ పోరాటం. ఈ తొలి దశ పోరాటంలో ఓటమి గెలుపు ఉండదు, ప్రారంభం మాత్రమే ఉంటుంది. మంచో చెడ్డ నాకైతే తెలియదు, కానీ నాకు అత్యంత ఇష్టమైనటువంటి మాట మన తమిళనాడు విజయ్ నోట్ నుంచి ఎప్పుడు మనం వచ్చింది. I felt very happy. A line is always a line. A line is always a line. There are so many jackals and animals in the forest. Correct. But there will be only one line. Only one line. But the line will not be afraid of anything. అది లైన్ కాదు సార్, లయన్. ఆ ఇంగ్లీష్లో చెప్పేటువంటి క్రమంలో దాన్ని పూర్తిగా స్పష్టంగా చెప్తే బాగుండేది. మిమ్మల్ని చూసి నాకు మాట తడబడుతుంది. లయన్, LION, LINE కాదు, LINE పొరపాటు పడకండి. దాన్ని గీత అంటారు. LION, లయన్ అనగా సింహము అంటారు. సింహాన్ని మృగరాజు అంటారు, అడవికి రాజు సింహం అంటారు. సరే, తర్వాత అడవి మొత్తానికి ఒకటే పులి ఉంటుంది. దళిత జాతి అడవి మొత్తానికి ఒకటే పుల. సింహం అన్నారు ఇప్పటిదాకా, అడవికి రాజు. మరి ఈ పులి ఎక్కడి నుంచి వచ్చింది? దళితుల్ని పులులుగా కీర్తించండి, తప్పులేదు, నేను కూడా హర్షిస్తాను. నిజంగా దళిత పులులు అనడంలో నేను కూడా గర్వపడతాను. పెద్ద పులి, రాయల్ బెంగాల్ టైగర్, ఖచ్చితంగా. ఇందాక దాకా సింహం అన్నారు, ఇప్పుడేమో పులిని తీసుకొస్తారు. క్లారిటీ లేకుండా ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తే ఎట్లా శ్రవణ్ గారు? అండ్ ఆఫ్టర్ దట్ మొత్తంలో పులులు ఉన్నాయి. గుర్తుపెట్టుకో, రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని ఛేదించేటువంటి అద్భుతమైన ప్రణాళిక ఖచ్చితంగా జరుగుతుంది. ఈ రోజు నేను ఈ వేదిక నుంచి ఒక 33 డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించబోతున్నా. ఓకే. ప్రతి క్రైస్తవత్వం, ప్రతి ఒక్క క్రైస్తవ సమాజం, ప్రతి ఒక్క దళిత సమాజం, ప్రతి బహుజన సమాజం, ప్రతి ఆదివాసీ సమాజం ఈ డిమాండ్లని ఖచ్చితంగా ప్రభుత్వం ఒప్పుకొని తీరాలి. అఫ్ కోర్స్ ఈ రోజు వర్షం కారణంగానో లేకపోతే ఇంకా మరే ఇతర కారణాల ద్వారానో మన సభ అనుకున్న రీతిలో సక్సెస్ కాలేదని కొంతమంది అనుకోవచ్చు. నేనైతే చెప్తున్నా, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ కాలేదు అని చెప్పి ఎవరన్నా అనుకోవచ్చు అని మీకెందుకు ఆ సందేహం? అంటే ముందు మీరు అనుకుంటున్నారు ఈ సభ సక్సెస్ అవ్వలేదు, నేను అనుకున్న రీతిలో ఏమిటిది ఈ ఆంక్షలు, లేదంటే ఈ ఇబ్బందులు, ఈ వర్షం, ఈ చిరాకు ఏంటని మీరు అనుకుంటున్నారు. మిగతా వాళ్ళు ఎవరన్నా అనుకున్నారో లేదో మీకు అసలు తెలియదు. ముందు మీరు అనుకుంటూ మీ యొక్క మనోభావాన్ని మిగతా వాళ్ళ దాంట్లో కూడా పెట్టేసి వాళ్ళు కూడా సక్సెస్ అవ్వలేదు అని అనుకోవాలి అని మీరు అనుకుంటున్నారు. అది సిలీ థింగ్స్. ప్రతి ఒక్కళ్ళు ఈ సభ రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా మిగిలే విధంగా మీరు ఇక్కడ కొట్టినటువంటి ప్రతి చప్పట్లు రాష్ట్రం గుండెల్లో నింపు కణికలై మెదుతాయనైతే మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. కొట్టండి, చప్పట్లు కొట్టాలి, సౌండ్ దద్దరిల్లిపోవాలి. 2029 మన ముందున్నటువంటి అసలైన సవాల్. చాలా మంది దైవ సేవకులు దేవుని నామం పేరిట ఎవరు కొట్టేద్దామయ్యా, మెస్సై జగన్కి ఓట్లు మొత్తం రాష్ట్రాలందరూ ఆత్మల ప్రార్థనలు ఎవరు చేరిపడు మీకు? జగన్మోహన్ రెడ్డి వచ్చి మిమ్మల్ని కాపాడా? మెస్సై తెలుగుదేశం పార్టీ ఓట్లు, అటు తెలుగుదేశం పార్టీ గుర్తేశం, ఇటు వైసీపీ గుర్తేశం. ఇప్పుడు ఎవరైనా చర్చ పడబడుతుంటే ఎక్కడికి వెళ్తున్నావు? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే నన్నేం చేయమంటారయ్యా? ఎవరికి ఓటేసి ఎవరి కింద బానిసలాగా మిగులుతాం? 1,10,00,000 మంది జనాభా, 1,10,00,000 మంది జనాభా. రఘురామకృష్ణరాజు సామాజిక వర్గం మాక్సిమం ఉంటే మాక్సిమం 45 లక్షలు ఉంటుంది. దళితుల ఓట్లు నాకు అవసరం లేదు, క్రైస్తవుల ఓట్లు నాకు అవసరం లేదు.
నీవు ఎక్కడన్నాడు ఇంత అబద్ధ ప్రచారం చేయడానికి? అసలు జడ్జిగా పనిచేశారా అని అనుమానం వస్తుంది ఇప్పుడు నాకే చాలామందికి వస్తుంది. చాలా స్పష్టంగా మీరు కావాలంటే చూసుకోవచ్చు. లాస్ట్ టైం కూడా ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు, నాకే చాలామందికి చెప్పారు, దళిత క్రైస్తవులు హూ ఆర్ ఎంజాయింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఎస్సీ హిందూ యాజ్ వెల్ రిజిస్టర్డ్ యాజ్ క్రిస్టియన్స్ హూ ఫాలోస్ క్రిస్టియానిటీ. బెనిఫిషియరీస్ ఏమో హిందూ కింద పొందుతారు ఎస్సీ సర్టిఫికేట్ కింద, పాటించేదేమో పరాయి మతాన్ని. పూర్తిగా వెళ్ళిపోతే దాంట్లోకి వెళ్ళిపోండి అని చెప్పి నేను క్రైస్తవాన్ని గౌరవిస్తానని నేను చెప్పారు తప్పితే, అలాగే దళితుల్ని నేను గౌరవిస్తానన్నారు తప్పితే, ఎక్కడ కూడా నేను దళితుల ఓట్లు నాకొద్దు, క్రైస్తవుల ఓట్లు నాకొద్దు అని ఆయన ఏం మాట్లాడలేదే. ఎందుకు అబద్ధ ప్రచారం ఎందుకు చేయడం? తర్వాత బతికున్న శవంతో సమానం అనేది నేను వేదిక నుంచి చెప్పదలుచుకున్నాను. ఇంకా నువ్వు మేల్కొనకపోతే, ఇంకా నువ్వు దేవుని నామం పేరిట ఒక పార్టీకి ఓట్లేస్తే, ఇంకా నువ్వు నీ అస్తిత్వాన్ని, నీ జీవాన్ని, నీ సజీవాన్ని ప్రశ్నిస్తూ బతికున్న శవంగా నేను వర్ణిస్తున్నటువంటి ఒక వ్యక్తి కోసమో ఒక పార్టీ కోసమో నువ్వు ఇంకా నిలబడితే, నువ్వు నేను మన భావితరాలు తిరిగి తీసుకురాలేని నష్టాన్ని కొని తెచ్చుకున్నట్టే అని మీరందరూ భావించారు. 2029 నేను మీకు మాటిస్తున్నా, ప్రతి క్రైస్తవుడికి మాటిస్తున్నా, ఈ రోజు నుంచి మాటిస్తున్నా, ప్రతి ఆదివాసీకి మాటిస్తున్నా, ప్రతి దళిత బహుజన కులానికి మాటిస్తున్నా, ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత కుటుంబానికి కావచ్చు, దళితులకు కావచ్చు, క్రైస్తవులకు కావచ్చు, ఆదివాసీలకు కావచ్చు, కష్టం అంటూ అంటే ఫస్ట్ వచ్చేటువంటి అన్నా కష్టం అంటే జడా శ్రావణ్ కుమార్ మీ కష్టాన్ని తీసుకోవడానికి ముందుకు వచ్చాడు. అది సంగతి. సొంత ఎజెండా అనేటువంటిది ఇక్కడి నుంచి ఇంప్లిమెంట్ చేయబడుతుంది. అది పాయింట్. మీ కష్టం కోసం, మీ కన్నీళ్ళ కోసం మీరు కష్టంలో ఉంటే ప్రాణాలకు తెగించైనా మీ ముందు నుంచొని మీ ఈ సవాల్కి ఇంకొక సవాల్ మనకి రేపు ఇంటర్వ్యూ ఒకటి పబ్లిష్ అవుతుంది, కొంచెం చాలా సస్పెన్స్ ఉంటుంది దాంట్లో, చూడండి. నేను ఇదే శ్రవణ్ కుమార్ గారి దగ్గరికి నేను ఒక వ్యక్తిని పంపిస్తాను. ఆయన అన్నారు కదా, ఏ దళితుడికి అన్యాయం జరిగినా అని చెప్పి, అదే దళిత సోదరుణ్ణి, నా సోదరుణ్ణి నేను పంపిస్తాను, న్యాయం చేస్తాడేమో చూద్దాం. ఇది ఓపెన్ సవాల్ ఆయనకి. నెక్స్ట్, కష్టాన్ని నా కష్టంగా భావిస్తానని మీ అందరికీ కూడా మాటిస్తున్నా. మంచి మాట. ఒక రకంగా 2029 సంవత్సరంలో నాకు కోట్ల మంది వద్దండి, ఒక్క 10 లక్షల మంది జడా శ్రావణ్ కుమార్ని నమ్మండి చాలు. 1,10,00,000 జనాభా. ఇప్పుడే అన్నారు దేవుడి నామంతో తెలుగుదేశానికి ఓటేస్తారా లేదంటే వైఎస్ఆర్సీపీ ఓటేస్తారా ఇంకొకరికి వేస్తారా ఎవడొచ్చాడు అని. 1,10,00,000 మంది అంటే నాయకుడు అంటే 1,10,00,000 మంది నన్ను నమ్మండి అనాలి కానీ 10 లక్షల మంది మాత్రమే నాకు ఓటేయండి చాలా ఎక్కువ కూడా వద్దు ఏంటి అందులో అదేంటి అంటే 10% ఓటు అన్నటువంటిది ఇదో తీసుకొస్తారేంటి కొంప తీసి. ఓకే లెట్ అన్నా 10 లక్షల మంది నీవు అనుకున్నావని ఒక్క మాట రానండి చాలు. 1,10,00,000 మంది ఉన్నాం. 10 లక్షల మంది నా వైపు ఉంటే రాజకీయం ఎలా ఉంటుందో మీకు చూపిస్తారు 2029లో. ఓకే 6% ఉన్న పవన్ కళ్యాణ్ పిఠాపురం తాలూకా అయితే 10% ఉన్నటువంటి శ్రవణ్ కుమార్ తాలూకాని మీరు ఎప్పుడు చెప్పుకుంటారండి ఈ రాష్ట్రంలో? ఇదన్నమాట అసలు ఎజెండా. 6% ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పిఠాపురం తాలూకా అయితే ఈ 6% ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఈ 6% ఓట్లు 2019 ఎన్నికల్లో అప్పుడు జనసేనకు వచ్చినటువంటి ఓట్ షేరు వీటి నుంచి తీసుకొస్తున్నారు. 2024 ఓట్ షేర్ గురించి కాదు. 2024లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి ఎన్ని ఓట్లు వచ్చాయి అనే ప్రాతిపదికని ఎవరు తీసుకోలేదు. ఈవెన్ తెలుగుదేశం పార్టీకి 134 సీట్లు వచ్చినప్పటికీ, జనసేనకి 21 వచ్చినప్పటికీ, ఇంకొక 10 సీట్లలో 8 సీట్లు సంథింగ్ 10 సీట్లు బీజేపీకి క్షమించాలి బీజేపీకి వచ్చినప్పటికీ 11 సీట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీకి వచ్చినప్పటికీ ఇక్కడ జనసేనకి ఓట్ షేర్ పెరిగింది. దే ఆర్ నౌ మోర్ దాన్ 15% ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ డెఫినెట్గా. సో ఇప్పుడు 10% ఓట్లు వస్తే నా తాలూకాని అంటే ఇప్పుడు 10 లక్షల మందికి ఈయనకి అంటే ఈయన పార్టీ మొత్తానికి 10 లక్షల ఓట్లు వేయాలని అనుకోవాలి ఇక్కడ. ఆయనకు మాత్రం కాదు. అప్పుడు ఈయన పార్టీకి 10 లక్షల ఓట్లు వస్తే, జై భీమ్ భారత్ పార్టీకి 10 లక్షల ఓట్లు వస్తే అప్పుడు వేసిన వాళ్ళందరూ ఎవరి తాలూకా అంటే అరే మేము 10 లక్షల మంది ఆయనకు ఓటు వేసాం కాబట్టి మేము పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి లాగా జడ శ్రవణ్ కుమార్ తాలూకా అని చెప్పుకోవాలని. ఫైన్. ఇక్కడ కంప్లీట్ ఇదేంటంటే ఇప్పటిదాకా పోరాటం మీద మాట్లాడారు, ఇప్పుడు ఆరాటం మీద మాట్లాడి ఎప్పుడు చెప్పుకుంటారు? రాష్ట్రంలో 1,10,00,000 మంది దళిత బహుజనులు శ్రవణ్ కుమార్ తాలూకా అని చెప్పుకునే రోజు ఒక రోజు రావాలి.
10 లక్షల ఓట్లు అడిగి 1,10,00,000 చెప్పుకోమంటే ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడం కాదా వాళ్ళని? అడిగింది 10 లక్షల ఓట్లే, రాజకీయం చూపించేస్తాను ఇదే అనడానికి. మరి ఇప్పుడు మళ్ళీ 1,10,00,000 మంది ఎవరి తాలూకా అంటే ఈ 1,10,00,000 మంది జడ శ్రవణ్ కుమార్ తాలూకా అని చెప్పుకోవాలట. మరి ఈ 1,10,00,000 మందిలో మరి మిగతా పార్టీలకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరా? ఆ తాలూకా వాళ్ళు ఎవరు లేరా? ఓకే, ఫైన్. ఆ రోజు మాత్రమే మన సమస్యలు తీరుతాయి. గ్యారంటీ ఏంటి? చరిత్ర, నా చరిత్ర తిరగవేయండి. 8 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో డాక్టర్ సుధాకర్ని అక్రమంగా చంపేసినప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేసిన మొట్టమొదటి ఘన చరిత్ర జడ శ్రవణ్ కుమార్ ఈ రాష్ట్రంలో. కిరణ్ కుమార్ చనిపోతే ఇంటికి పరిగెత్తి కరోనాలో ఇంట్లో నుంచి బయట కాని పరిస్థితిలో కిరణ్ కుమార్ దగ్గరికి వెళ్లి కిరణ్ కుమార్ యొక్క కేసుని సిబిఐకి అప్పగించాలని కేసు వేసినటువంటి జడ శ్రవణ్ కుమార్. వాట్ నాట్ శిరోమణనం వరప్రసాద్ కేసులో నుంచి, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో నుంచి ఈ రాష్ట్రంలో నేను చేయని పోరాటం లేదు, మాట్లాడిన మాట లేదు, రిప్రజెంట్ చేయని ఇష్యూ లేదు. దళితుల కోసం, ఆదివాసీల కోసం, బహుజనుల కోసం, ఆఖరికి అబ్దుల్ సలాం కుటుంబం చనిపోతే ఆ కుటుంబాని కోసం కూడా పోరాటం చేసిన ఏకైక వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను. నా చరిత్ర మీకు చెప్తున్నా. మరి ఈయనొక్కడే లాయర్ అయితే ఇంకా మిగతా వాళ్ళందరూ ఎవరు? ఆ కేసుల్లో పోరాడిన మిగతా వాళ్ళందరూ ఎవరు? చరిత్రను ఒకసారి పరిశీలించండి. భావి తరాలకి నాయకత్వం వహించేటువంటి అవకాశం నాకు ఇవ్వండి. ఎంతకాలం అసెంబ్లీకి వెళ్తే, సెక్రటేరియట్కి వెళ్తే పాస్ రాలేదు భావితరాలకి అన్న దగ్గర ఒకటి మాట్లాడాలి. చరిత్ర ఇంకా ఉంది కదా, మరి చెప్పకపోతే ఎలాగా? ఈ మధ్యన సుగాలి ప్రీతి తల్లి గారు మళ్ళీ వచ్చి మాట్లాడుతున్న దాంట్లో గతంలో బైర్ నాగరాజు గారిని, జర్నలిస్టు, ఆయనకి ఇంటర్వ్యూలో డైరెక్ట్గా ఫోన్ కాల్ చేస్తే సుగాలి ప్రీతి గారు తల్లి గారు అన్నటువంటి మాటే, శ్రవణ్ కుమార్ గారు వచ్చారు, ఎంత 25 లక్షలు దాదాపుగా ఆవిడన్నమాట. ఇఫ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఎందుకంటే తప్పు కౌంట్ చెప్తే నేను క్షమాపణ నేను చెప్పాలి ముందే, సమ్ అమౌంట్ ఇస్తానని చెప్పి తీసుకున్నాడు కానీ ఏం న్యాయం చేసింది లేదు అని ఆవిడే అంది, మోసం చేశాడని. సెకండ్, అమ్ముడుపోయేటువంటి మనస్తత్వం. అది ఎలాంటి అమ్ముడుపోయే మనస్తత్వమో తెలుసా? ఈయనే మళ్ళీ అదే నాగరాజ్ ఇంటర్వ్యూలో ఈయనే చెప్పినటువంటిది గతంలో అనేకసార్లు చెప్పాం మనం. తెలుగుదేశం పార్టీతో పొత్తు కోసం ఈయన ప్రయత్నించాడు. ఎందుకు, ఎలాగా? మొత్తం దళితులందరినీ కూడా నేను మీ వైపు తీసుకొచ్చేస్తాను మా పార్టీ త్రూ. దానికి మీరు మాకు ఇవ్వాల్సింది ఏంటి అంటే, ఇవన్నీ చేయడానికి 850 కోట్లు, అంటే 175 నియోజకవర్గాలకి, నియోజకవర్గానికి 5 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 850 కోట్ల రూపాయలు ఫండ్ జై భీమ్ భారత్ పార్టీకి, జడ శ్రవణ్ కుమార్కి ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం 5 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి. 5 ఎమ్మెల్యే సీట్లు. ఇది అమ్ముడు పోవడానికి ఆయనకి కట్టుకున్న, ఆ పార్టీకి కట్టుకున్నటువంటి వెల. అది జరగలేదు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు. ఒంటరిగా పోటీ చేసి ఎన్ని ఓట్లు వచ్చాయి? ఆ లెక్క లాస్ట్లో సార్ చూద్దాం. ఇది మరీ టూ మచ్ అండి. సెక్రటేరియట్లోకి కారు డైరెక్ట్గా వెళ్ళిపోవాలి అంటే జడ శ్రవణ్ కుమార్ తాలూకా అని పెట్టుకుంటే అలాంటి మెకానిజాన్ని పెట్టేస్తారట, అలాంటి వ్యవస్థను తీసుకొచ్చేస్తారట. జడ శ్రవణ్ కుమార్ తాలూకా అని పెట్టుకుని ఉగ్రవాదులు, తీవ్రవాదులు, ఇంకోళ్ళు ఎవరన్నా లోపలికి బాంబులు గట్రా వేసుకొచ్చి లేపడదొబ్బారు అనుకోండి, ఏటి పరిస్థితి? అందుకే ఏది ఎలా ఉండాలో అలాగే ఉండాలి. స్టిక్కర్లు కావాలంట, స్టిక్కర్లు. న్యాయానికి ఇక్కడ చోటు ఉంది, న్యాయం కావాల్సిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ చోటు ఉంది అన్న మాట పెట్టి ఉంటే బాగుండేది. నా తాలూకా అయితేనే నేను లోపలికి పెట్టిస్తాను టిక్కర్ అంటే ప్రతోడు ఎట్టుకుంటా టిక్కర్లు. పనికి మాలిన టిక్కర్లు గోల. చర్చి కూల్చారా? ఎవరికి చెప్పుకోవాలి? తెలీదు. ఎవరింటారు? పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. చర్చిని కూల్చారా? పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. ఇంటికి వెళ్ళారా? పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. పోలీస్ వ్యవస్థ ఉంది కదా. ఆ తర్వాత మిగతా వ్యవస్థలు ఉన్నాయి కదా, బ్యాక్ టు బ్యాక్ కోర్టులు ఉన్నాయి కదా, న్యాయస్థానాలు. ఒక మాజీ జడ్జిగా ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా అన్యాయం జరిగింది అంటే కోర్టుకి వెళ్ళరా, న్యాయం జరుగుతుంది నీకు అని చెప్పడం మానేసి చర్చి కూల్చారా? ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇంకోటైందా? ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ఇప్పుడు ఎవరు లేరు. డైరెక్ట్గా కోర్టు కేసులు వెళ్తున్నారు కదా. అది వదిలేసి మీరెవ్వరూ ఎక్కడికి వెళ్ళొద్దు, నా దగ్గరికి రండి అని చెప్పేటువంటి ప్రయత్నం అంటారు దీన్ని. నెక్స్ట్, ఎవరింటారు? తెలీదు. పాస్టర్ గారి మీద కేసు పెట్టారా? తెలీదు. దళిత నోనని చంపేసి పూడ్చి పెట్టేశారా? తెలీదు. దళిత నోనని తీసుకెళ్ళి లాకప్ చేశారా? ఎవరికైనా చెప్పాలా? ఎవరుంటారు? ఒక తలుపు 2029లో రాష్ట్ర శాసనసభలో జడ శ్రవణ్ కుమార్ ఉప ముఖ్యమంత్రి
ఈ ఉప ముఖ్యమంత్రి అనేటువంటి కాన్సెప్ట్ ఎక్కడి నుంచి ఎలా వచ్చింది నాకు అర్థం కావట్లేదండి. 10 లక్షల ఓట్లు కావాలన్నారు. ఫైన్, 10% ఓట్స్. 10% ఓట్స్ తోటి ఉప ముఖ్యమంత్రి ఎలా అయిపోతారు? 10 లక్షల ఓట్లు మాత్రమే జడ శ్రవణ్ కుమార్ పార్టీకి వేస్తే ఈయన ఉప ముఖ్యమంత్రి ఏ విధంగా అవుతారు? ఎలా అవుతారు? రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల పైచిలుకు ఓట్లలో జై భీమ్ భారత్ పార్టీకి మీరు నాకు రాజ్యాధికారాన్ని ఇవ్వండి, నేను ముఖ్యమంత్రిని అయితే నేను ఇవన్నీ చేస్తానంటే కనీసం అర్థం ఉంది. నేను ఉప ముఖ్యమంత్రిని అయిపోతాను, 10 లక్షల ఓట్లు నాకేస్తే నేను ఉప ముఖ్యమంత్రిని అయిపోతాను, అప్పుడు అసెంబ్లీలో నేను ఉంటే ఆ తలుపు మీరు తడితే న్యాయం ఏది? చర్చ కూలగొట్టినా, ఎవరిని చంపేసి పాతి పెట్టేసినా, అన్యాయం జరిగినా, కేసు పెట్టినా డైరెక్ట్గా అసెంబ్లీకి జడ శ్రవణ్ కుమార్ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన చేసేస్తాడు. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? తర్వాత ఉప ముఖ్యమంత్రి తలుపు మీకోసం తెరిచి ఉండే రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు కోసం మీరు అందరూ కూడా వేచి చూడండి. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఎందుకు తెలుసా? 10th క్లాస్ చదివిన నువ్వు ఉప ముఖ్యమంత్రి అయితే జడ్జి చదివిన నేను ఉప ముఖ్యమంత్రి అవడానికి తప్ప ఉంటుంది. ఎవరిని కోట్ చేస్తున్నాడు ఇక్కడ? 10th క్లాస్ చదవని నువ్వు ఉప ముఖ్యమంత్రి అయితే అంటే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరున్నారు. ఒకటి భట్టి విక్రమార్క గారు, ఒకటి పవన్ కళ్యాణ్ గారు. రైట్? సరే, పవన్ కళ్యాణ్ గారు నేను 10th క్లాస్ చదవలేదనే ఫెయిల్ అయ్యానని ఆయన ఎప్పుడని చెప్పున్నారేమో, నా మైండ్కి అయితే గుర్తు రావట్లేదు. ఒకవేళ ఆయన్ని అని అనుకుందాం, ఏపీలో ఏలూరులో పెట్టాడు కాబట్టి ఈయన సభ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసినట్టు. అంటే 10th క్లాస్ పాస్ అయినటువంటి పవన్ కళ్యాణే ఉప ముఖ్యమంత్రి అయితే జడ్జిగా చేసినటువంటి జడ శ్రవణ్ ఎందుకు అవ్వడు? నీ మాట అబద్ధం, పాట అబద్ధం, డైలాగ్ అబద్ధం, డాన్స్ అబద్ధం, కాస్ట్యూమ్ అబద్ధం. నీకు ప్రతిదీ నీ జీవితం సినిమా, నా జీవితం రియల్. యు ఆర్ ఏ రియల్ హీరో, ఐ యామ్ ఏ రియల్ హీరో. నాకున్నది ఈ అవకాశం అయితే నేను చెప్తున్నా. ఎందుకు లేరు? నేనే 2024లో ఏమైంది? ఇఫ్ యు ఆర్ రియల్ హీరో, జడ్జిగా చేసినటువంటి రియల్ హీరో, మరి అంత రియల్ హీరో అయినప్పుడు సరే, ఆయన అంటే రియల్ హీరో, నటిస్తున్నాడు, సంపాదిస్తున్నాడు, తీసుకెళ్ళి ఈవెన్ ఆయన జీతంలో కూడా ప్రతిదీ సంపాదించింది వదిలిపెట్టేస్తున్నాడు, ప్రతి ఒక్కళ్ళకి అక్కడికే ఇస్తున్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? సరే, మనకు వచ్చిన దాంట్లో మనం ఏదో చేసుకుంటున్నాం, పార్టీ నడుపుకుంటున్నాం, బాగానే ఉందండి. ఆయన అన్ని చేస్తున్నాడు, మార్పులు తీసుకొస్తున్నాడు, అంతా అవుతుందో పక్కన. మరి మనం ఏం చేస్తున్నాం? 2024 ఎన్నికల్లో మనం రియల్ హీరోని ఎందుకు అనిపించుకోలేకపోయాం? మరి పవన్ కళ్యాణ్ గారు 10th ఫెయిలే. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి 10th ఫెయిలే. రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడడానికి కారణమయ్యాడు. దేశంలో అనేక రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్ళి ఏం చేస్తున్నారు అనేది కూడా అందరికీ తెలిసిందే. తమిళనాడులో ఆయన క్రేజ్ తెలుసు, కర్ణాటకలో ఆయన క్రేజ్ తెలుసు, మహారాష్ట్రలో ఆయన క్రేజ్ తెలుసు. అంతా అయ్యింది. ఎందుకు లేరు? నేనే రౌడీని అవుతానని తప్పు పట్టడం లేదే, నేనేమైనా క్రిమినల్ అవుతానని చెప్పడం లేదే. నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, ఉప ముఖ్యమంత్రి కావాలి. నా జీవితంలో నా పిల్లలకి, నా బడుగు బలహీన వర్గాల ప్రజలకి కష్టం వస్తే ఆ కష్టం కోసం నేను ఉంటానని చెప్పడానికి నాకు అది పదవి కావాలి అని అడగటం తప్పు కదే? తప్పు కదా? నా బడుగు బలహీన వర్గాల ప్రజలకి కష్టం వస్తే అంటే మనకి 22A ఇష్యూలు చాలా కాల్స్ వస్తున్నాయండి, అదే డిస్టర్బెన్స్ మధ్యలో. కష్టం కోసం నేను చెప్పడం లేదే, నేనేమైనా క్రిమినల్ అవుతానని చెప్పడం లేదే. నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, ఉప ముఖ్యమంత్రి కావాలి. నా జీవితంలో నా పిల్లలకి, నా బడుగు బలహీన వర్గాల ప్రజలకి కష్టం వస్తే ఆ కష్టం కోసం నేను ఉంటానని చెప్పడానికి నాకు అది పదవి కావాలి అని అడగటం. సారీ, క్షమించాలి, లోపల నుంచి కాస్త ఈ మాటకి ఇది వచ్చిందనమాట. ఏంటి, రేపొద్దున నా పిల్లలకి ఏమైనా కష్టం వస్తే, నా బడుగు బలహీన వర్గాలకి, నా సమాజానికి ఏమైనా కష్టం వస్తే నాకంటూ ఒక పదవి కావాలి. ఆ మాట ఎంత ఉదాత్తంగా ఉంది. ముందుగా నా పిల్లలకి సెగ్రిగేషన్, ముందుగా నా పిల్లలకి, ఆ తర్వాత నా బహుజన వర్గాలకి కష్టం వస్తే నాకు న్యాయం చేయడానికి ఒక పదవి కావాలి. పవిత్రమైనటువంటి జడ్జి పదవి ఇచ్చి కట్టబెట్టారు అప్పట్లో. మరి అది ఉంటే న్యాయమూర్తిగా న్యాయం చేసేవాళ్ళేమో ఈ పాటికి. ఏ హైకోర్టులోనూ పెద్ద జడ్జిగా ఉండేవాళ్ళేమో. ఎందుకు దాన్ని వదిలేసి వచ్చారు ఇక్కడికి? స్ట్రేంజ్. ఎవరికి తప్పు కాదు. తప్పు కాదు అన్న వాళ్ళు ఒక్కసారి చెయ్యెత్తి మీ ఆశీర్వాదంతో నాకు ముందుకు తప్పించండి. ఎందుకంటే మన సంకల్పం గొప్పదైతే పంచభూతాలు మనకు సహకరిస్తాయి. అవును, ఈ రోజు మన సంకల్పం గొప్పది. ఈ రోజు ఇక్కడ పెట్టినటువంటి వేదిక సంకల్పం గొప్పది. ఇక్కడ మనం కూర్చున్నటువంటి విధానం సంకల్పం గొప్పది. కాబట్టి పంచభూతాలు మనకు సహకరించి వర్షాన్ని కూడా ఈ సమయం అంతవరకు ఇందాక నుంచి గంట నుంచి బెనర్జీ గారు నా చెవులో
సోరేగలంటున్నాడు. అన్న 8:30కి వర్షం చూపిస్తుంది, 8:30కి వర్షం చూపిస్తుంది. నేను చెప్పిన నా స్పీచ్ అయ్యేంత వరకు వర్షం పడదు, కంగారు పడుకు నువ్వు అని. మీకు గుర్తుందా బ్రదర్ అనిల్ కుమార్ది ఇప్పటికీ కూడా చాలామంది ట్రోల్ చేస్తారు దాన్ని. ఎక్కడో ఒక సభ పెట్టారు, వర్షం పడుతూ ఉంటే దేవుని నామమున నేను ఆజ్ఞాపిస్తున్నాను వర్షమా ఆగిపో అని చెప్పి ఆయన మైక్లో కాళ్ళు చేతులు ఎత్తుతారు. వర్షం నిజంగానే ఆగిపోయింది, ఓ నిమిషానికి నిజంగానే ఆగిపోయింది. ఇక్కడ ఈయన కూడా తీసుకొచ్చి ఇప్పుడు అదే పెడుతుంటే నాకు అది గుర్తొచ్చింది. ఆయన పక్కనే కూర్చొని చెప్తున్నారంట, అన్న 8:30కి వర్షం వస్తుందన్నా, వర్షం అన్నా 8:30 ఉందన్నా అంటే, నేను మాట్లాడడం పూర్తయ్యేదాకా వర్షం రాదు, నేను ఇక్కడే పెట్టేసి సంకల్పం అది గొప్పది. ఉప ముఖ్యమంత్రి అయ్యేటువంటి సంకల్పం గొప్పది కాబట్టి ఆయనకి వర్షం కూడా. అయితే కాంట్రవర్సీ ఏంటంటే ఇక్కడ ఇదే పాయింట్కి ఇందాక ఏమన్నారు, ఈరోజు జరుగుతున్నటువంటి సభ మామూలు సభ కాదు, మనకి ఒక పక్కన ప్రకృతి సహకరించలేదు, వర్షం పడుతూనే ఉంది, కనీసం ఏర్పాట్లు చేయడానికి లేదు, అన్ని కష్టాలే అని మొదలెట్టాడు. ఇప్పుడు వచ్చి సంకల్పం గొప్పది కాబట్టి ప్రకృతి కూడా సహకరిస్తుంది అంటే, సభ స్టార్ట్ అయ్యే ముందు వరకునేమో ప్రకృతి ఇచ్చి నా సభ అవనివ్వట్లేదని తిట్టుకున్న వ్యక్తి, సభ అయ్యేదాకా వర్షం పడలేదు కాబట్టి నేను మాట్లాడేంత వరకు పడదు, నేను నమ్ముకున్నాను కాబట్టే. ఎన్నా సార్, ఎన్నా ఇది డ్రామాలు. నెక్స్ట్ కానీ ఇంకా అంకితభావం కావాలి, ఇంకా అంకితభావం కావాలి. సరిపోదు. ఎందుకంటే మన భావి భారత పౌరుల యొక్క, ఇప్పుడు మీ నాన్న ఎమ్మెల్యే దగ్గరే, నువ్వు ఎమ్మెల్యే దగ్గరే, వాళ్ళు వీళ్ళు దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ చేసుకోవడం, ఇది నా ప్రభుత్వం, ఇది నా వ్యవస్థ, మా తాలూకా వ్యవస్థ అని చెప్పుకునే రోజు 80 సంవత్సరాలకు కూడా రాకపోతే, ఈ రోజు ఆకువీడులో, ఈ రోజు భీమవరంలో మన సోదరులకు వచ్చినటువంటి కష్టం, చొక్కా ప్యాంట్ వేసుకున్న పిల్లవాడిని కూడా ఒక భావి భారత పౌరుల యొక్క కట్ అంటే చెప్పాలంటే, రేపొద్దున నీ నాన్న నువ్వు రేపొద్దున బిడ్డ ఎమ్మెల్యే దగ్గరికి అక్కడి నుంచి అక్కడికి రికమెండేషన్ల కోసం వెళ్తా. రికమెండేషన్ అనే దానికి దేనికి వెళ్తాం? ఎవడో ఒకటి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాల్సిందే రికమెండేషన్. రేపొద్దున జడ శ్రవణ్ కుమార్ దగ్గరికైనా రికమెండేషన్ కోసం వెళ్తారు తప్పితే ఆయనంతటా ఆయన మన దగ్గరికి వచ్చి ఇగో అందరికి ఇచ్చేస్తుంది తీసుకుంటున్నాను ఆయన కూడా ఇచ్చేది ఏమి ఉండదు. వ్యవస్థ అలాంటిది. ఆ వ్యవస్థను తీసేసి నేను చెప్పినోడికే ఇది అంటే అది మళ్ళీ మోనోపలి అయిపోద్ది కదా. అది జరిగిందనే కదా జగన్మోహన్ రెడ్డికి 11 ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. నెక్స్ట్ పిల్లవాడిని కూడా ఒక పశువు కంటే హీనంగా తీసుకెళ్లి స్టేషన్లో పెడితే, నా ఇష్టం వచ్చినటువంటి ఆలయాన్ని నేను ఇక్కడ కడతానని చెబితే, నా దగ్గర కోర్టులోని న్యాయస్థానాలు కూడా నేను కొంటానని చెబితే, ఈ ఎలిగేషన్కి కోర్టు వాళ్ళు ఈయన కనుక శిక్ష చేశారంటే ఎన్నేళ్ళు ఉంటాడో నాకు తెలియదు. కోర్టుని రఘురామకృష్ణరాజు కొన్నాడు అని చెప్పి ఎలిగేషన్ ఇక్కడ చాలా సీరియస్ ఎలిగేషన్. కోర్టుని కొన్నాడు, న్యాయాన్ని కొన్నాడు అని చెప్పాను. మళ్ళీ ఇక్కడ ఇంకో మాట అన్న ఈ చూద్దాం. రాష్ట్రంలో 110 లక్షల మంది దళితులే మళ్ళీ నా దగ్గర కోర్టులోని న్యాయస్థానాలు కూడా నేను కొంటానని చెబితే, ఈ రాష్ట్రంలో 110 లక్షల మంది లెక్కలు కూడా రాకపోతే జడ్జి గారికి ఎలాగా? 110 కోటి 10 లక్షలు ఏంటి సార్ ఇది? వాట్ ఈస్ దిస్? ఆత్మ గౌరవాన్ని సుప్రీం కోర్టు వరకు తీసుకుని వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకుని ఈ రోజు నిలబెట్టినటువంటి ఘనత జడ శ్రవణ్ కుమార్ది. హైకోర్టులో డిస్మిస్ అని రాస్తే మేడం సారీ మేడం డిస్మిస్ అంటే అవమానంగా ఉంటుంది, డిస్పోజ్ ఆ వీడియోలు కూడా వచ్చాయి సార్. సుప్రీంకోర్టులో కూడా హైకోర్టు ఇచ్చినటువంటి దాన్ని సబ్సైడ్ చేసి చేసిన దానికి ఆల్రెడీ అడ్వకేట్లు అక్కడి నుంచి పంపించిన రికార్డ్స్ కూడా ఉన్నాయి సార్. అక్కడ ఏం జరిగింది అనే దానికి వాస్తవంగా చెప్పండి అని మాత్రం ఇచ్చారు తప్ప అక్కడే స్టేలు గీలు ఇవ్వలేదు సార్. స్టేటస్ కో ఇచ్చారు అంతే. స్టేటస్ కో వేరు, స్టే అనేది వేరు. యథాతథంగా ఉన్నదాన్ని అలాగే ఉంచండి అంటే అక్కడ ఆల్రెడీ శంకుస్థాపన చేసినటువంటిది ఎలా ఉందో అలాగే ఉంది అక్కడ. మరి అంతకు ముందు ఉన్నటువంటిది ఆర్ఎస్ఆర్ రికార్డ్స్ మిగతా కూడా తీసుకుని అందులో ఏముంది అనేది కూడా పెట్టారు, అవి కూడా చూసుకోవాలి కదా. తర్వాత రఘురామకృష్ణరాజుని నిలువరించిన ఘనత కూడా నాదే. ఎందుకంటే ఆత్మగౌరవంతో చేసే పోరాటానికి చాలా బలం ఉంటుంది. ఈ మాటకి ఇది 100% యాక్సెప్టబుల్. అది ఎవరికైనా సరే, భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎవరికైనా సరే ఆత్మగౌరవం కోసం చేసేటువంటి పోరాటానికి చాలా బలం ఉంటుంది. ఇది మాత్రం ఖచ్చితంగా ఒప్పుకుని తీరాల్సిందే ఎవరైనా సరే.
మీ అందరికీ ఈ వేదిక నుంచి ఒక విన్నపం చేస్తున్నా. ఈ రోజు ఇక్కడ పెట్టినటువంటి సభ చివరిది కాదు. ప్రతి నెల ఇలాంటి సభ ప్రతి జిల్లాలో కొనసాగి తీరుతుంది. ఇక నుంచి ఈ సభ ఇలాగే కొనసాగి తీరుతుంది. ఈ దళితుల ఆత్మగౌరవం, క్రైస్తవుల ఆత్మగౌరవం ఇలాగే కొనసాగి తీరుతుంది. 2027లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి దళిత, బహుజన, ఆదివాసీ కుటుంబాన్ని స్పర్శిస్తూ, స్పృశిస్తూ, సమస్యల్ని ఆశిస్తూ, సూచిస్తూ 2027లో జడా శ్రావణ్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి దళిత, బహుజన, ఆదివాసీ కుటుంబాన్ని స్పర్శిస్తూ, స్పృశిస్తూ, సమస్యల్ని ఆశిస్తూ, సూచిస్తూ స్పర్శిస్తూ, స్పృశిస్తూ, సమస్యల్ని ఆశిస్తూ, చూసిస్తూ. సార్ నేనైతే తెలుగు మీడియంలో చదువుకున్నాను. స్పర్శించడం అన్నా స్పృశించడం అన్నా ఆల్మోస్ట్ ఒకటే మీనింగ్. స్పర్శ, స్పృహ, స్పృశించుట, స్పర్శించుట. అది కొద్దిగా గ్రాంధికం, ఇది వ్యావహారిక పాట, అంటే ముట్టుకోవడం. ఇది ఇంకా నిత్య వ్యావహారికం. రెండిటికి మీనింగ్ ఒకటే. తర్వాత సమస్యల్ని ఆశిస్తూ. ఏ సమస్యల్ని ఆశిస్తున్నారు? అంటే సమస్యలు చెప్పుకోండి అంటున్నారా, ఆర్ఎల్స్ సమస్యలు రావాలని కోరుకుంటున్నారా? చూసిస్తూ, చూసించు, సూచించునా, చూసించునా? ప్రాస చాలా బాగుంది కదా అని వాడేసా అంటారు చూసారా, అలాగనమాట ఇది. ఆశిస్తూ, స్పృశిస్తూ, సమస్యల్ని ఆశిస్తూ, చూసిస్తూ 2027లో జడా శ్రావణ్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పాదయాత్ర చేయబోతున్నారు. అది నేను ఈ వేదిక నుంచి ప్రకటిస్తున్నాను. సుదీర్ఘ పాదయాత్ర అంటే మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతాను. సుడిగాలి పాదయాత్ర అంటే ఇమీడియట్గా అక్కడ ఫ్లైట్ వేసుకొని ఇమీడియట్గా అక్కడ ల్యాండ్ అవుతాను, దీని మీద నేను మధ్యలో చూపించినట్టుగా ఓ ఫోటో పెడతాను అన్నం అవుతుంది. సుడిగాలి పాదయాత్ర. కష్టాలు తీరే రోజు మన చేతుల్లోనే ఉంది. మన గీతాలను మనమే మార్చుకోగలం. కాబట్టి ఈ వేదికని ఎంతో మంది అగ్రత మహారాజులు పంచుకున్నారు. వారందరికీ నేను మాట్లాడే అవకాశం ఇవ్వలేకపోయినా దానికి క్షమించమని కోరుతున్నా. బ్రహ్మయ్య మాదిగన్న కూడా కొంచెం చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయినాడు. అతను కూడా నేను వేదిక నుంచి క్షమాపణ చెప్తున్నా. ఎందుకంటే నిర్వాహకుల యొక్క ఉద్దేశం తక్కువ సమయం మాట్లాడి ఎక్కువ జడా శ్రావణ్ కుమార్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశం. కాబట్టి నిర్వాహకులు ఎవరు? జడ శ్రవణ్ కుమార్. ఆయన ఉద్దేశం ఏంటి? వచ్చినటువంటి వాళ్ళకి తక్కువ సమయం ఇచ్చి ఆయనే ఎక్కువ మాట్లాడాలి. అంటే మిగతా వాళ్ళు మాట్లాడకుండా వెళ్ళిపోయిన దానికి ఇక్కడి నుంచి నేను సారీ చెప్తాను, ఎందుకంటే ఇది నేను మాట్లాడాల్సిన సభ అని చెప్పుకుంటున్నట్టే కదా. ఇక్కడే న్యాయం చేయట్లేదు, ఇంకా మిగతా వాటి క్లారిటీ ఎక్కడ ఉంటుంది? తర్వాత వారి యొక్క సహృదయమైనటువంటి మనస్తత్వాన్ని అర్థం చేసుకోమని కోరుతున్నా. ఇది ఇంటెన్షనల్ గా జరిగింది కాదు, ఇది ఒక తప్పిదం మాత్రమే. దయచేసి దీన్ని పెద్దగా మీరు పట్టించుకోకూడదని నేను వాటిని కూడా కోరుతూ, ఈ సభా వేదికని నా కోసం నేను అడిగిన వెంటనే ఇక్కడికి వచ్చినటువంటి చాలా మంది పెద్దలు ఒక నిప్పు కనిక, ఆయన ఇది కూడా ఇదే ఉంటుంది, రావణ్. ఒక రావణ్ అడగగానే నా సభకి రాజేష్ పాపం ఎంత దూరంలో ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడికి మంచా నాగమల్లేశ్వరి గారు, మాలమహానాడు జాతీయ అధ్యక్షురాలు, వారు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి వేదిక మీద ఉన్నటువంటి కేఎస్ ప్రసాద్ గారికి, ఇక నేను పేర్లు చెప్పుకుంటా పోతే చాలా. కేఎస్ ప్రసాద్ గారు విశ్లేషకులు, నేను కొత్తగా మాట్లాడక్కర్లేదు. మంచా నాగమల్లేశ్వర గారు మాలమహానాడు అని చెప్పి వదిలేశారు, కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని కూడా చెప్పి ఉండాల్సిందే. ప్రశ్న రావణ్ గారు ఏం మాట్లాడాడనే దానికి నెక్స్ట్ దాంట్లో మాట్లాడుకుందాం, ఖచ్చితంగా మాట్లాడుకుందాం. అది చాలా పెద్ద ఉన్నాయి దాంట్లో. తర్వాత రేంజర్ల రాజేష్ గారు ఒక పాటగాడిగా తెలుసు, అలాగే కొన్ని వివాదాస్పద మాటలు గతంలో మాట్లాడున్నారు, అది కూడా చాలా అభ్యంతరకరం. అది సరే, అది వేరే విషయం. వాళ్ళందరూ అతిరథ మహారథులు పెద్దలు వెళ్ళారు జడ శ్రవణ్ కుమార్ గారి నాయకత్వాన్ని బలపరచడానికి. ఆయన సభకి ఆయన మాట్లాడడానికి ఎక్కువ సమయం తీసుకున్నటువంటి సభలో, వర్షం ఆగిపోయింది ఆయన మాట్లాడేంత వరకు అనేటువంటి సభలో, ఏదేదో మాట్లాడడానికి వెళ్ళి ఏదో మాట్లాడినటువంటి సభలో మొత్తానికి మాట్లాడారు, అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నారు. ఇది అక్కడ జరిగినటువంటిది. అలాగే క్లాస్లో వెళ్ళిపోయే ముందు ఒక 2 నిమిషాలు ఆగండి అంటే అందరూ వెళ్ళిపోతూ ఉంటే ఆపండి అని చెప్పని అన్నారు, కాబట్టి అది అక్కడ కదా ఏందనమాట. సో ఎస్, మనం ఇక్కడ యాక్సెప్ట్ చేసి తీరాలండి. నాయకుడు జడ శ్రవణ్ కుమార్ గారు, చెప్పాను కదా స్టార్టింగ్లోనే. ఇప్పుడు దీని మీద ఆయన ఏంటి అనేది మీరే మీ కామెంట్స్లో తెలియజేయండి. అండ్ ఫర్దర్ నేను శ్రవణ్ కుమార్ గారికి ఇక్కడ థ్యాంక్స్ చెప్పాలి. వారితో నాకు పూర్వంలో పరిచయం ఉంది చాలా చక్కగా. ఎప్పుడు ఆయన పార్టీ పెట్టిన సందర్భంలో నేను ఆయనతో ఒకసారి మాట్లాడడం జరిగింది. బిఫోర్ దట్ అనేక డిబేట్లలో కూడా ఆయన నా డిబేట్లకు వచ్చారు, మా ఛానల్ డిబేట్లు కంటే ఇక్కడ నేను వేరే ఛానల్లో పనిచేసినప్పుడు అక్కడికి వచ్చారు. చాలా సందర్భాలు ఉన్నాయి ఆయన మాట్లాడినటువంటివి కానీ, ఆయన పాయింట్లు తీసినటువంటివి కానీ, ఇవన్నీ చాలా అప్పట్లో ఆస్థానంగా కొన్ని ఛానల్స్లో కూర్చొని మాట్లాడినటువంటి తీరు ఇవన్నీ కూడా చూసామంటే టంగ్స్ ట్విస్ట్ అయిందన్నమాట. తర్వాత ఎన్నికలకి ఎప్పుడైతే వీళ్ళు ఈ 850 కోట్లు 5 సీట్లు రిజెక్ట్ అయిందో అక్కడి నుంచి స్వరం మారింది చాలా తీవ్రంగా. బేరం వేరే చోటుకి వెళ్ళింది. అక్కడ కూడా అవసరం లేదనేసరికి ఇండిపెండెంట్గా నిల్చొని చేసినటువంటి ప్రహసనం అదంతా కూడా అది వేరే విషయం. సరే, ఏదైనా నేను జడ శ్రవణ్ కుమార్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈయన సభ పెట్టినందుకు దీనికి కాదు, ఇటీవల మన బర్డ్ మీడియాని చాలా ఎక్కువగా
బాగా తలుచుకుంటున్నారు. అఫ్కోర్స్ ఈ వీడియో చూస్తారు, డెఫినెట్గా చూస్తారు. పవన్ నా గురించి ఏం మాట్లాడాడు అనేటువంటి క్యూరియాసిటీ కూడా ఆయనకు ఉంటుంది. నేను మేబీ ఆయన మాటలు వింటూ మాట్లాడిన దానికంటే కూడా ఆయన చాలా శ్రద్ధగా, పద్ధతిగా ఇంట్లో ఆయన ఎల్ఈడిఆర్ ఎల్సిడి టీవీ పెద్దది పెట్టుకొని పక్కన వారి బృందాన్ని పక్కన పెట్టుకొని మరి మొత్తం వీడియోని కంప్లీట్గా చూస్తారు అనేటువంటి నమ్మకం అయితే నాకుంది. అండ్ ఆఫ్టర్ దట్ డెఫినెట్గా ఆయన నుంచి ఫోన్ కూడా వస్తుంది. గతంలో మాట్లాడారు, మద్దతు కావాలి, మనకు కూడా మన పార్టీకి మద్దతు కావాలి అని అడిగినటువంటి రోజు నుంచి కూడా ఆయన ప్రహసనం ఎలా ఉందనే చూస్తూ వస్తున్నాను. దానికి సాక్ష్యంగా కూడా కొంతమంది విశ్లేషకులు ఉన్నారు. అంతా దట్స్ ఓకే. మనకి అవకాశం ఇవ్వండి. జై భీమ్ భారత్ పార్టీ నుంచి మన వాళ్ళని కూడా డిబేట్లకి మన స్వరం కూడా వినిపించండి. మీరు భవిష్యత్తులో ఖచ్చితంగా మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఇస్తామన్నటువంటి హామీ కూడా ఇప్పటికీ గుర్తుంది. బట్ ఆఫ్టర్ దట్ మనకు అలాంటి ఏం పెద్ద పని చేయవు, మన పని వేరు, రైట్? సో ఇది నాయకుడు జడ శ్రవణ్ గారి దాంట్లో ఉన్నటువంటి అనేక అంశాలు. జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తి, క్రిమినల్ లా అవపోసన పట్టినటువంటి వ్యక్తి, నేను నేరం చేస్తాను, నేను ఒక మనిషిని పాతేయడానికి చూస్తాను, నాలికి కోహేస్తాను, ఇలాంటి మాటలు మాట్లాడి, అందులోనూ రాజ్యాంగబద్ధ పదవిలో డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజుని ఆయన పట్టుకొని మాట్లాడడం, వ్యక్తిత్వ హననం చేయడం, ఇంకా ఇలాంటి వాటికి రేపన్న రోజు మరి మంచి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఇట్స్ ఎ లెంగ్తీ వీడియో, ముందే చెప్పేశాను. పూర్తిగా చూసిన వాళ్ళందరికీ కూడా సెల్యూట్, మధ్యలో చూసి కంటిన్యూ చేసిన వాళ్ళకి కూడా సెల్యూట్. ఏదో 10 నిమిషాల్లో చూసి అబ్బా పవన్ చాలా పెద్దది పెట్టాడు చూడలేకపోతున్నాం అనుకునే వాళ్ళకి మాత్రం క్షమించాలి. ఈ పర్టికులర్ సబ్జెక్ట్ మీద ఇలా స్పందించాలి అనిపించింది కాబట్టి స్పందించాను. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.